தேவன் நம்மை இந்த பூமியின் மேலும் பாவத்தின் மேலும் సాతాన్ మేலும் దేవుని நம்மை ఉయర్త విరుంబుகிறாరు. మనం ధ్యానిద్దాం. మనము మొదటి కొడుకులో మనము దేవుడు మనల్ని పాపం మీద, భూమి మీద, సాతాను మీద హెచ్చించాలని ఇష్టపడుతున్నాడని మనము విని ఉన్నాము. ఇదెல்லாம் நாம் கீழ்ப்படுத்தி அவைகளை ஆளுகை செய்யணும். వీటన్నిటినీ మనము లోపరుచుకొని మనము ఏలుబడి చేయాలి. இங்கே நாம் வாசிக்கிறோம் எபேசியருக்கு எழுதின நிருபம் 2వ అధ్యాయం. ఇక్కడ మనం చూస్తాము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనத்தில் இப்படி வாசிக்கிறோம். ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా చదువుతాం. వాసిపం చదువుదాం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. நம்மை உன்னதங்களில் அவரோடு கூட உட்கார செய்திருக்கிறார். We are seated in heavenly places. 2:7. ఆయన పరలోకములో ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. ప్రియమానవர்களே, நாம் பூமிக்கு உரியவர்கள் அல்ல. ప్రియులారా, మనము భూమికి సంబంధించిన వారం కాదు. We are seated. நாம் எங்க இருக்கிறோம் அப்படின்னா உன்னதங்களில் இயேசு கிறிஸ்துவோடு கூட நாம் தேவன் நம்மை உட்கார வைத்திருக்கிறார். మనము ఎక్కడ కూర్చుండవలసిన వారం అంటే ఉన్నతమైన స్థలంలో యేసుక్రీస్తుతో కూడా మనము కూర్చుండవలసిన వారము. முற்காலத்தில் நாம் எங்க இருந்தோம் அப்படின்னா புழுதியில கடந்தோம். ఒక కాలంలో మనం ఏ విధంగా ఉన్నామంటే ఈ యొక్క ధూళిలో ఉన్నాము. இந்த மண்ணோடு நம்மளுடைய ஆத்மா ஒட்டி கொண்டிருந்தது. ఈ యొక్క మట్టితో మన యొక్క ప్రాణము అంటిపెట్టుకుని ఉన్నాము. இந்த பொன் வெள்ளி உடைமைகள், ஆஸ்தி, வீடு, எஸ்டேட் இதோடு கூட நாம் அட்டாச்சா இருந்தோம். బంగారము, వెండి, మరి భూమికి సంబంధించినటువంటి ఆస్తి, అంతస్తు వీటన్నిటితో మనము అటాచ్ అయ్యి ఉన్నాము. இப்போ நாம் இங்கே வாசிக்கிறோம் நம்மளுடைய ரிடெம்ப்ஷன், அந்த மீட்புல நாம் என்ன ஆனோம் அப்படின்னா தேவன் நம்மை கிறிஸ்து இயேசுவோடு கூட நம்மை உயிரோடு அவரோடு கூட நம்ம எழுப்பி ఉన్నతంలో ఉట్కార వச்சிருக்கிறார். ఇక్కడ మనం చదువుతున్నాము ఈ యొక్క విడుదల, ఈ యొక్క రిడెంప్షన్ ఇక్కడ జరిగిన కార్యం ఏంటంటే క్రీస్తు యేసునందు ఆయన మనతో కూడా లేపి పరలోకమందు ఉన్నతమైన స్థలమందు ఆయనతో కూడా కూర్చుని పెట్టాడు. ஒரு காலம் நாம் என்ன செஞ்சிடக்கூடாது அப்படின்னா கீழே வந்துடக்கூடாது. ఏ మాత్రము మనము ఇక మీదట మనము కిందికి వచ్చే వరకు ఉండకూడదు. நாம் இந்த நம்மளுடைய சரீரம் வேணும்னா இங்க இருக்கலாம். ఒకవేళ మన శరీరాలు ఇక్కడ ఉండొచ్చు, நம்மளுடைய ஆவி ஆத்மா நம்மளுடைய ஸ்பிரிட் எங்க இருக்கு அப்படின்னா ఉన్నతంలో இருக்கு. మన యొక్క ఆత్మ, మన ప్రాణం ఎక్కడ ఉండాలంటే పరలోక సంబంధించి ఉండాలి. పిశాసానవனுடைய குறிக்கோள், அவனுடைய லக்கு என்னவா இருக்கு அப்படின்னா సాతాను యొక్క లక్ష్యం ఏంటంటే நாம் இங்க வாசிக்கிறோம் ரெவலேஷன் చాప్టర్ 12. ఇక్కడ మనం வெளிப்படுத்தின விசேஷம் ரெவலேஷன் చాప్టర్ 12. ఇక్కడ మనం చూస్తాము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము verse 4 4వ వచనத்தில் వాసిக்கிறோம். 4వ వచనం మనం చూస్తాం. దాని తోక ఆకాశ నక్షత్రములో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. போதும். அதாவது அந்த வலு சர்ப்பத்தினுடைய வால், ఆ యొక్క సర్పం యొక్క తోక, அந்த பிசாசானவனுடைய அந்த வால் என்ன செய்கிறது என்றால் வானத்தினுடைய நட்சத்திரங்களில் 1/3 இழுத்து பூமியில் விழத்தள்ளிற்று அப்படின்னு வாசிக்கிறோம். ఈ యొక్క సాతానుగాడి యొక్క తోక ఏం చేస్తుందంటే ఆకాశ నక్షత్రములో 3వ భాగం ఈడ్చి భూమి మీద పడవేస్తుంది. எப்ப? ஆதியில் நடந்த சம்பவம் அது. ఇది ఎప్పుడంటే ఆది కాలంలో జరిగిన విషయం ఇది. அவன் தேவனுக்கு எதிர்த்து நின்றான் பிசாசானவன். వాడు దేవునికి ఎదురు తిరిగాడు. அவன் விழுந்து போனான். వాడు పడిపోయాడు. அவன் விழுகையில், பிசாசானவன் சாத்தான் விழுகையில் 1/3 దూదర్களை ఇழுத்து కీழே తల్లిటాன். వాడు పడుతున్న సమయంలో ఆకాశ నక్షత్రంలో 3వ భాగం అంతటిని ఈడ్చి భూమి మీద పడేశాడు. అదేనా వానத்தின் నక్షత్రంகள். ఏంటి ఈ ఆకాశంలో నక్షత్రాలు అంటే? దూతలు. 1/3 దూదర్களை அதனுடைய வால் இழுத்து கீழே தள்ளிட்டு 3 భాగంలో ఉన్నటువంటి యొక్క దూతలను ఈడ్చుకొని వచ్చి భూమి మీద వేశాడు. ఓకే. அதே சாத்தான் இன்னைக்கு என்ன வேலை செஞ்சுக்கிட்டு இருக்கான் அப்படின்னா அந்த ఉన్నతங்களில் உட்கார வைத்திருக்கிற தேவனுடைய பிள்ளைகளை அதனுடைய வாழ்க்கையில தள்ள பாக்குது. ఇప్పటికీ సాతానుడు ఏం చేస్తున్నాడంటే దేవునితో పరలోక సంబంధమైన ఉన్నతమైన స్థలంలో కూర్చునిపెట్టిన ఆ యొక్క తన ప్రజలని వాడిని ఏ విధంగా పడద్రోయాలని వాడు ప్రయత్నిస్తున్నాడు. பிரியமானவர்களே, நாம் மோசம் போயிடக்கூடாது. ప్రియులారా, మనము వంచింపబడకూడదు. இந்த பூமிக்குரியதான அட்ராக்டிவான திங்ஸ் எல்லாம் காண்பித்து ఈ భూ సంబంధమైనటువంటి ఆకర్షణీయమైన వస్తువులన్నిటి చూపించి இந்த கவர்ச்சியான இந்த கோல்டு, சில்வர், வீடு இதெல்லாம் ப்ரமோஷன்
காசு, பணம், பங்களா, மேன்ஷன்ஸ் இதெல்லாம் காண்பிச்சு அந்த வால் என்ன செய்ய பாக்குது அப்படின்னா சுருட்டி மறுபடி கீழே தள்ள பாக்குது. ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ఈ యొక్క బంగారము, ఆస్తి, అంతస్తు, సంపద, ఈ లోకపరమైనటువంటి సామాగ్రిని చూపించి మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క ఆకాశంలో ఉన్నటువంటి పరలోక సంబంధమైన మనల్ని ఈడ్చి కింద పడేయాలనుకుంటున్నాడు. நாம் இங்க வாசிக்கிறோம். ఇక్కడ మనం చూస్తాం Philippians chapter 3 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము verse 19 లో వాసిக்கிறோம். 19వ వచనంలో చూస్తాం. இவர்கள் கிறிஸ்துனுடைய சிலுவைக்கு பகைஞர்கள். వీరు క్రీస్తు యొక్క శిలువకు శత్రువులు. verse 18 18వ వచనం చదువుతాం. கிறிஸ்துவின் சிலுவைக்கு பகைஞர்கள். వీరు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. அவருடைய குணாதிசயங்களை குறித்து நாம் கீழே வாசிக்கிறோம். వారి యొక్క గుణాతిశయాల గురించి ఇక్కడ చదువుతాం. அவருடைய தேவன் வயிறு, వారి కడుపు వారి దేవుడు, அவருடைய மகிமை, அவருடைய லட்சை, వారి యొక్క అంతము, వారి నాశనమే వారి అంతము. அவர்கள் பூமிக்கு அடுத்தவைகளை சிந்திக்கிறார்கள். వారు భూ సంబంధమైనటువంటి యందు మనసు ఉంచుతున్నారు. நம்முடைய குடியிருப்பு பரலோகத்தில் இருக்கிறது. అయితే మన యొక్క పౌరస్థితి పరలోకమందు ఉంది. நாம் ఉన్నதங்களில் உட்கார வைக்கப்பட்டிருக்கிறோம். పరలోక సంబంధమైన వాటి యందు మనము కూర్చొని ఉన్నాము. மேலானவைகளை நாம் நாடுகிறோம். ఉన్నతమైన వాటిని మనం వెతుకుతున్నాము. ஒரு கால பூமிக்கு அடுத்தவைகள் அல்ல. ఒక్కసారి కూడా మనం భూ సంబంధమైన కాదు. இந்த பூமிக்கு அடுத்தவைகளே சிந்திக்கிறவர்கள் யார்? భూ సంబంధమైన వాటినే ఆలోచించేవారు ఎవరు? கிறிஸ்துவின் சிலுவைக்கு பகைஞர்கள். క్రీస్తు యొక్క శిలువకు శత్రువులు. கிறிஸ்துவின் சிலுவைக்கு பகைஞர்களுடைய அடையாளம் என்ன அப்படின்னா இந்த பூமிக்கு அடுத்தவைகளே சிந்தித்துக் கொண்டிருப்பார்கள். ఈ క్రీస్తు శిలువకు శత్రువులు ఎవరంటే ఈ భూ సంబంధమైన వాటి ఎందే మనసు కలిగిన వారు. இந்த பூமிக்கு அடுத்தவைகளுக்காக போராடுவார்கள். ఈ భూ సంబంధమైన వాటి నిమిత్తము పోరాడేవారు. పోరాడుతున్నారు. இந்த பூமிக்காக, சொத்துக்காக, ஆஸ்திக்காக போராடுறது. భూమి కొరకు, ఆస్తి కొరకు, సొత్తు కొరకు పోరాడేది. ஃபார் எக்ஸாம்பிள், ஒரு ஆபீஸ்ல ஒர்க் பண்றாரு, அவருக்கு கிடைக்க வேண்டிய ப்ரமோஷன் கிடைக்கல அப்படின்னா, ఉదాహరణకి ఒక ఆఫీస్ లో పనిచేస్తున్నారు, అతనికి రావాల్సిన ప్రమోషన్ దొరకలేదు. அந்த ப்ரமோஷனுக்காக போராடுறது. ఆ ప్రమోషన్ కోసము పోరాడేది. அல்லது தனக்கு வாழ்க்கையில ஒரு ஹைக் இன்கிரிமெண்ட் வரணும்னா அந்த ஹைக் இன்கிரிமெண்ட்டுக்காக போராடுறது. తన యొక్క పనిలో మరి ఆ యొక్క ఇంక్రిమెంట్ అధికమైనటువంటి శాలరీ రాకపోతే దాని కొరకు పోరాడేది. கேட்கலாமா? தாராளமா கேட்கலாம். అడగొచ్చు అంటే అడగొచ్చు ధారాళంగా. ஆனால் అయితే போராடுறதுங்கிறது, పోరాడేది అనేది ఈ உலகத்துக்குரியவருடைய காரியங்கள். ఈ యొక్క లోక సంబంధమైన వారి యొక్క కార్యం అది. இயேசு கிறிஸ்து சொன்னார், நான் என்னுடைய ராஜ்யம் பூமிக்குரியது அல்ல அப்படின்னார். యేసుక్రీస్తు చెప్పాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. இந்த பூமிக்கு அடுத்த காரியங்களுக்காக கிறிஸ்து என்ன செய்வார்? போராடாதவர். ఈ యొక్క లోక సంబంధమైన వాటి నిమిత్తము యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఆయన పోరాడలేదు. சொத்துக்காக, ఆస్తికాக என்ன செய்யறது அப்படின்னா போராடுகிறவர்கள். సొత్తు కోసమై ఉండొచ్చు, ఆస్తి కోసమై ఉండొచ్చు, ఆయన పోరాడనే లేదు. பெற்றோரிடத்தில் போராடுகிறவர்கள், తల్లిదండ్రుల దగ్గర పోరాడేవారు. அல்லது சிலர் டௌரிக்காக தன்னுடைய இன்லா வீட்டுல போராடுகிறவர்கள். కొంతమంది కట్నం కొరకు తన యొక్క మామగారి ఇంట్లలో పోరాడేవారు. அவரெல்லாம் வெக்கத்துக்குரிய கிறிஸ்தவர்கள். వారందరూ సిగ్గుకు సంబంధించిన వారు. அவரெல்லாம் கிறிஸ்தவர்கள் சொல்றதுக்கே அவர்கள ஷேம் டு their Christianity. వారు క్రైస్తవులను చెప్పుకోవటానికి అవమానము, సిగ్గుకరము. அவரெல்லாம் பூமிக்கு அடுத்தவைகள். వారు భూ సంబంధమైన వారు. இன்லா வீட்ல இருந்து எதிர்பார்த்து டிமாண்ட் பண்ணுகிறவர்கள். మామగారి ఇంటి దగ్గర నుంచి ఎదురు చూసేవారు, డిమాండ్ చేసేవారు. మ్యారేజ్ సమயத்துல డిమాండ్ பண்ணுகிறவர்கள். వివాహ సమయంలో మరి డిమాండ్ చేయడము, அதுக்காக போராடுகிறவர்கள், దాని కొరకు పోరాడడము. இது ஒருடைய காரியங்கள். இவர்களெல்லாம் கிறிஸ்துவின் சிலுவைக்கு பகைஞர்கள். వీరందరూ కూడా క్రీస్తు యొక్క శిలువకు శత్రువులు. இந்த பூமிக்கு அடுத்த காரியங்கள் வந்துச்சுன்னா தேவனுக்கு அடுத்த காரியங்களை அசட்டை செய்கிறவர்கள். భూ సంబంధమైన కార్యములు వచ్చినప్పుడు దేవునికి కూర్చున్న కార్యములను అశ్రద్ధ చేసేవారు. இந்த பூமிக்கு அடுத்த விஷயத்துல தங்களுடைய நம்பிக்கை வைக்கிறவர்கள். ఈ భూ సంబంధమైన వాటి యందే తమ మనసు ఉంచేవారు. ஏதாவது ஒரு தங்களுடைய பொருள், ஆஸ்தி நஷ்டம் அப்படின்னு சொல்லிட்டு அப்படியே they will lose their heart, upset ஆயிடுவாங்க. அப்படியே ఏదైనటువంటి తన యొక్క ఆస్తితో లేకపోతే తన అంతస్తు మరి నష్టపోయారంటే వారు దాని విషయము వారు అభ్యంతరపడేవారు. பிரியமானவர்களே, இவைகள் எல்லாவற்றிலும் நாம் கிறிஸ்து இயேசுவை தான் நம்ம நோக்கி பார்க்கணும். ప్రియులారా, వీరందరూ కూడా మరి క్రీస్తు యేసును చూడవలసిన వారై ఉన్నారు. நாம் இந்த உலக பூமியின் மேல், இந்த உலக பொருட்களின் மேல் நாம் நம்பிக்கை வைக்காதவர்களாய், మనము భూమి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద కానీ నిరీక్షించకుండా போராடாதவர்களாய், పోరాడిన వారంగా ఉంటూ, நம்ம நஷ்டமே ஆனாலும் அதுல மனம் தளராதவர்களாய், మనం నష్టపోయినప్పటికీ మనం కదిలించబడిన వారంగా ఉంటూ, கிறிஸ்துவின் நிமித்தம், தேவனுடைய சத்தியத்தின் நிமித்தமா இந்த பொருட்களை அசட்டை செய்கிறவர்களாய், దేవుని క్రీస్తు నిమిత్తము, సత్యం నిమిత్తము ఈ యొక్క లోక సంబంధమైన వస్తువులంటే మరి అశ్రద్ధ చేసి
எஸ், இப்படிதான் நம்ம ப்ரூவ் பண்ணி காமிக்கணும். ఈ విధంగా మనము రుజువు చేయించాలి. நாம் கிறிஸ்துவின் சிலுவைக்கு ஒரு கால பகைஞராயிடக்கூடாது. నేను క్రీస్తు యొక్క శిలువకు ఎప్పటికీ నేను శత్రువు కాకూడదు. நாம் பூமிக்கு அடுத்தவர்களை சிந்திக்கிறவர்களா இருந்தால் பிசாசு என்ன செஞ்சிருவோம் அப்படின்னா கீழே தள்ளி விட்டுருவோம். నేను భూ సంబంధమైన వాటి నిమిత్తం నేను చింతించేవాడిగా ఉన్నానంటే సాతానుడు ఏం చేస్తాడంటే వాడు కింద ప్రద చేస్తాడు. சங்கீதம் 72வது సంగీதத்தில் ஒரு వசனத்தை காண்பிக்க விரும்புகிறேன். కీర్తన 72వ వచనం 72వ అధ్యాయం చూపిస్తాను. సంగీతం 72வது సంగీతం. కీర్తన 72వ అధ్యాయము. இது சாலமோனை பற்றிய సంగీతం. ఇది సొలొమోను గురించి రాయబడిన సంగీతము. தாவீது எழுதின தன்னுடைய குமாரனாகிய சாலமோனை பற்றி தாவீது எழுதின సంగీతం. దావీదు తన కుమారుడు సొలొమోను గురించి రాయబడిన సంగీతం ఇది కీర్తన. அதுல சாலமோனுடைய ராஜ்யபாரத்தை அவருடைய கிங்டத்தை குறித்து வாசிக்கிறோம். సొలొమోను యొక్క రాజ్యభారము తన యొక్క రాజ్యాంగం గురించి రాయబడిన విషయము. ஆனால் இது ఎதை குறித்துதான தீர்க்க தரிசன வசனம் என்றால் இயேசு கிறிஸ்துவை குறித்து தீர்க்க தரிசனமான వచనங்கள். అయితే ఇది దేనిని గురించిన ప్రవచనం అంటే యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం. verse 9లో వాసిக்கிறோம். 9వ వచనంలో చూస్తాము. ప్లీజ్. అరణ్యవాసులు అతనికి లోబడుదురు, అతని శత్రువులు మన్ను నాకెదురు. ரெண்டு குரூப்பும் வாசிக்கிறோம். வனாந்திரத்தார் வணங்குவார்கள், அவருக்கு முன்பாக வந்து வணங்குவார்கள். అరణ్యవాసులు అతనికి లోబడుదురు, ఒకటి. ஒரு குரூப் வந்து వర్షిపర్స్, ఒక గ్రూప్ వచ్చి ఆరాధించేవారు. இன்னொரு குரூப் என்னன்னா அவருடைய சத்துருக்கள் இந்த மண்ணை நக்குவார்கள் அப்படின்னு வாசிக்கிறோம். ఇంకొక గ్రూప్ ఏంటంటే శత్రువులు మన్ను నాకెదురు. அது என்ன மண்ணை நக்குவார்கள்? అదేంది మన్ను నాకడం అంటే? இந்த மண்ணின் விளைச்சலாகிய பொன்னையும் வெள்ளியையும் உடைமைகளையும் ఆస్తిயையும் వీటైயும் నక్కుகிறவர்கள். ఈ యొక్క మంటికి సంబంధించినటువంటి బంగారము, వెండి, ఆస్తి, అంతస్తు, సంపద వీటన్నిటిని నాకేవారు. யார் என்றால் சத்துருக்கள். ఎవరంటే శత్రువులు. பிரியமானவர்களே, தேவன் நம்மளை ఉన్నதங்களில் உட்கார வைத்திருக்கிறார். ప్రియులారా, దేవుడు మనల్ని పరలోకమందు కూర్చొని పెట్టాడు. ஒரு காலம் சத்ரு பிசாசானவனுடைய வால் சுருட்டி கீழே தள்ளி இந்த மண்ணை நக்குவதற்கு நம்மளை கொண்டு வந்துடக்கூடாது. ఏ మాత్రము సాతానుడు తన యొక్క తోక చేత చుట్టి మనల్ని కింద పడుతున్న వాడికి మనం ఉండనేకూడదు. நீங்க நிறைய பேர் இருக்காங்க இந்த பூமியை நக்கி கொண்டிருக்கிறவர்கள். ఈ దినాల్లో అనేక మంది ఉన్నారు ఈ భూమిని యొక్క మన్నుని నాకేవారు. இந்த வார்த்தை அப்படி இருக்கான்னு கேட்டா அப்படியே இருக்கு. ఈ వాక్యం అదే విధంగా ఉంటుందా అంటే నిజమే అదే విధంగా ఉన్నది. சத்துருக்கள் மண்ணை நக்குவார்கள். అతని శత్రువులు మన్ను నాకెదురు. யார்? கிறிஸ்துனுடைய பகைஞர்கள். క్రీస్తు యొక్క శత్రువులు వీరు. அருமையானவர்களே, நாம் அந்தரங்க வாழ்க்கையை நாமே நிதானிச்சு பார்ப்போம். ప్రియులారా, మన అంతరంగ జీవితాన్ని మనల్ని గురించి మనమే పరిశోధించుకుందాం గాక. இயேசுவே, இந்த பூமியில ప్రభా, ఈ భూమి మీద நான் எங்க வைக்கணும்? இந்த பொன்னையும் வெள்ளியும் நான் எங்க வைக்கணும்? ఈ యొక్క బంగారం, ఆస్తి నేను ఎక్కడ పెట్టాలి? యోబు சொல்லித்தராரு பாருங்க. யோபுவின் புத்தகம் 22వ அதிகாரம். ఏబు చెప్తున్నారు చూడండి. ఏబు గ్రంథము 22వ అధ్యాయము. యోబుவின் புத்தகம் 22వ அதிகாரம். ఏబు గ్రంథము 22వ అధ్యాయము. இங்க வாசிக்கிறோம். 23వ వచనத்திலிருந்து వాసిக்கிறோம். 23వ వచనం నుంచి చదువుదాము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. మంటిలో నీ బంగారమును, ఏటిరాల్లో ఓఫీరు సువర్ణమును పారవేము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. ఓకే. 24వ వచనం. 24వ వచనము எப்படி இருக்கு? தெலுங்குல எப்படி இருக்கு? பொன்னையும் வெள்ளியையும் ஒப்பீரின் தங்கத்தையும் எங்க வைக்கணும்னு போட்டிருக்கு? மண்ணில வைக்கணும் அப்படிதான் போட்டிருக்கா? ஆமா ப்ரோ. பூமி மேல, பூமிக்குள்ள, மண்ணில் புழுதியில தூக்கி போடுங்க. ஆமா ஆமா ப்ரோ, அப்படிதான் இருக்கும். ஆமா ஆமா. மண்ணு. தமிழ் டிரான்ஸ்லேஷன் கொஞ்சம் வித்தியாசமா தப்பா இருந்தது. ஆனா தெலுங்கு டிரான்ஸ்லேஷன் கரெக்டா இருக்கு. மண்ணுக்குள்ள இருக்கு. அதாவது தூக்கி எறிங்கன்னு இருக்கு. எஸ் ப்ரோ, கரெக்ட்டா? ஆமா. நாம் இந்த வெர்ஸ் நம்ம திரும்ப வாசிப்போம். 24. మంటిలో నీ బంగారమును, ఏటిరాలలో ఓపిరి సువర్ణమును పారవేయము. இங்கிலீஷ்லயும் தெளிவா தான் இருக்கு. ஆனா தமிழ் டிரான்ஸ்லேஷன் தான் கொஞ்சம் வித்தியாசமா இருக்கு. தெலுங்கு டிரான்ஸ்லேஷனுக்காக இதை தேவனை ஸ்தோத்திரிக்கிறேன். తెలుగు ట్రాన్స్లేషన్ బట్టి దేవుని స్తుతిస్తున్నాను. தெளிவா இருக்கு, క్లియర్ గా ఉంది. எப்ப கர்த்தர் நமக்கு சர்வ வல்லவர் தாமே நமக்கு எப்ப பசும் பொன்னும் சொக்க வெள்ளியுமா இருப்பார். ఎప్పుడు సర్వశక్తుడు మనకి అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉంటాడంటే, சர்வ வல்லவர் தாமே உமக்கு பசும் பொன்னும் சொக்க வெள்ளியுமா இருப்பார். సర్వశక్తుడు తానే నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉంటాడు. எப்ப அப்படின்னா, ఎప్పుడంటే பொன்னையும் வெள்ளியும் தங்கத்தையும் ఎదుల வைக்கணும்னா புழுதியில போட்டாதான். బంగారమును, వెండిని, సువర్ణమును భూమిలో, మంటిలో పారవేసే వరకు ఉంటే, అది இருக்க வேண்டிய இடம் எங்க அப்படின்னா புழுதி. అది ఉండవలసిన ప్రదేశం ఎక్కడంటే అది మంటిలో.
அதை யார் நக்குவார்கள் என்றால் கிறிஸ்துவனுடைய சத்துருக்கள் அதை நக்குவார்கள். అది ఎవరు నాకేవారంటే ఎవరైతే మరి క్రీస్తు శత్రువులుగా ఉన్నారో వారు నక్కుతున్నారు. புழுதியில கிடக்க வேண்டியது இன்னைக்கு தூக்கி மனுஷர்கள் என்ன செஞ்சிட்டு இருக்காங்க, தூக்கி தலையில வச்சுக்கிட்டு இருக்காங்க. మంటిలో ఉండవలసిన దాన్ని ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారంటే తీసుకొని వచ్చి పైన తల మీద పెట్టుకుంటున్నారు. இந்த சத்தியங்கள்லாம் கேட்கிறப்ப சிலருக்கு எல்லாம் என்னவா இருக்கும் அப்படின்னா, ఈ యొక్క సత్యం వింటున్నప్పుడు చాలా మంది అనుకుంటున్నారు பொன்னையும் வெள்ளியும் தூக்கி புழுதியில போடுறதா. వెండి బంగారం తీసుకుపోయి మంటిలో వేసేదా. ஏப்பா అయ్యో, அடுத்த முறை அடுத்த சண்டே இந்த மாதிரி சர்ச்சுக்கே வரக்கூடாது. ఇంకా తర్వాత ఆదివారం ఇక మీద ఈ సంఘానికే రాకూడదు. நான் பொன்னையும் வெள்ளியும் நம்ம மேன்மையா எண்ணிக்கிட்டு இருக்கேன், இந்த சர்ச்சுக்கு வந்தாங்கன்னா பொன்னையும் புழுதியில தூக்கி போடுன்னு சொல்றாங்க. அது போய் சத்துருக்கள் தான், கிறிஸ்துவனுடைய சத்துருக்கள் தான் நக்குவாங்கன்னு சொன்னா, இனிமே இந்த சர்ச்சுக்கே நான் வரமாட்டேன்னு சொல்கிறவரும் நிறைய பேர். బంగారము వెండి మనం ప్రశస్త మీదకి ఎచ్చుకుంటుంటే ఈ సంఘంలో వచ్చి బంగారము వెండి మంటిలో వేసుకోమంటున్నాడు, శత్రువు దాన్ని నాకుతాను అంటున్నారు. అయ్యో, ఈ సంఘానికే నేను రాకూడదు అనుకుంటున్నారు. இதான் கீழ்ப்படுத்துறது. இதான் வந்து பூமியை கீழ்ப்படுத்துறதுன்னு அதான் அர்த்தம். ఇది భూ సంబంధమైన వాటికి లోపడ్డం అంటే. அப்பொழுதுதான் சர்வ வல்லவர் எனக்கு பசும் பொன்னும் எனக்கு சொக்க வெள்ளியுமா இருப்பார். అప్పుడు మాత్రమే సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉంటాడు. நான் இந்த வருஷம் மட்டும் 24 மட்டும் நான் காமிக்கல, அதனுடைய பிளெஸிங்ஸ் என்னன்னு வரிசையா சொல்றேன். నేను 24 వచ్చిన మాత్రం చూపించట్లేదు, కానీ దాని గురించిన ఆశీర్వాదమే మీకు చూపిస్తున్నాను. அருமையானவர்களே, உங்களுடைய சொந்த கண்கள் அந்த வசனங்களை பார்க்கட்டும். ప్రియులారా, మీకు సొంత కళ్ళు ఆ యొక్క వచనం చూచును గాక. இது இப்படி நாம் செய்தோமானால் அதனுடைய பிளெஸிங்ஸ்ல என்னென்னலாம் இருக்கு பாருங்க. మనం ఆ విధంగా చేసామంటే ఆ తర్వాత ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఏమేమైనాయో చూడండి. சர்வ வல்லமையின் மேல் நீங்கள் மனமகிழ்ச்சியா இருக்க முடியும். సర్వశక్తిని అందు నీవు ఆనందించదవు. 26 தேவனுக்கு உங்களுடைய ஒரு விண்ணப்பத்துக்காக நீ கர்த்தரிடத்தில் ஏறெடுப்பீர்களானால், దేవుని తట్టు నీ ముఖం ఎత్తినట్లయితే கர்த்தர் உங்களுக்கு செவி கொடுப்பார். నీవు ఆయన ప్రార్థన చేస్తే ఆయన నీ మనం ఆలకిస్తాడు. వెర్స్ 28 లో వాసిக்கிறோம். 28లో చూస్తాం, நீர் ஒரு காரியத்தை நிர்ணயம் பண்ணினால் నీవు దేనినైనా యోచన చేయగా அது உமக்கு நிலைவரப்படும். అది నీకు స్థిరపరచబడుతుంది. எஸ், అవును. நம் குடும்பத்துல ஒரு காரியத்தை நிர்ணயம் பண்றோம். మన యొక్క కుటుంబంలో ఏదైనా ఒక కార్యాన్ని యోచించాము, ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. ఇది ఖచ్చితంగా స్థిరపరచబడుతుంది. అది నిలవరపடும். అది ఖచ్చితంగా స్థిరపరచబడుతుంది. உங்களுக்கு உதாரணத்தோட சொல்றேன். మీకు ఉదాహరణతో కూడా చెప్తాను. இந்த வேத பகுதியில அப்ரஹாம் வச்சு நீங்க தியானிங்க. ఈ యొక్క వాక్యానుసారంగా అబ్రహాం పెట్టి చూడండి. என்னோடு கூட நீங்கள் கருத்தாய் ஒரு சில நிமிடங்கள் கருத்தாய் கவனிக்கும்படி உங்களை அன்போடு வேண்டுகிறேன். నాతో కూడా మీరు ఏకాగ్రత కలిగి చూడాలని మేము ప్రాధాయపడుతున్నాను. இந்த வேத పகுதி எனக்கு మాంసமான పகுதி. ఈ యొక్క వాక్యం నాకు ఒక శరీరమైన పகுதிగా ఉంది. எனக்கு నిజமான காரியத்தை மனத்தாழ்மையோடு உங்களோடு பகிர்ந்து கொள்கிறேன். ఇది నా జీవితంలో నెరవేర్చబడిన కార్యాన్ని నేను దీనత్వంతో మీకు చెప్పబోతున్నాను. வெள்ளி, இந்த உடைமை, இந்த ఆస్తిகள், இந்த சொத்தெல்லாம் இருக்க வேண்டிய இடம் புழுதியில வைக்கணும். ఈ యొక్క బంగారము, వెండి, ఆస్తి, అంతస్తు, సంపద ఇవన్నీ కూడా మనము మంటిలో ఉంచవలసిన వారము. ஓகே, ஆபிரகாமை குறித்து வாசிக்கிறோம், அவன் தேவனுடைய சிநேகிதனாய் இருந்தான் வாசிக்கிறோம். అబ్రహాం గురించి మనము చదువుతాము, ఆయన దేవుని యొక్క స్నేహితుడు అని రాయబడింది. மேல வாசிக்கிறோம் 21వ వచనத்துல. 21వ వచనం చదువుతున్నాం. நீர் அவரோடு கூட பழகி சமாதானமாயிரும். ఆయనతో సహవాసం చేసిన ఎలా నీకు సమాధానం కలుగును. தேவனோடு கூட பழகி சிநேகிதனாய் இருந்தவன் அப்ரஹாம். దేవునితో కూడా సహవాసం చేసి స్నేహితుడిగా ఉన్నవాడు అబ్రహాము. அவனுடைய வாழ்க்கையிலிருந்து இந்த பகுதிக்கு நாம் யோபு 22க்கு நாம் திரும்ப வருவோம். ఇప్పుడు ఈ యొక్క భాగాన్ని మరలా వద్దాం మనము. அவனுடைய வாழ்க்கையிலிருந்து ஒரு 2 காரியத்தை காண்பிக்கிறேன். అబ్రహాం యొక్క జీవితంలో 2 కార్యాలు మనం చూడబోతున్నాం. கடைசி நாட்கள் ஆபிரகாமுடைய நாட்களை லோத்து நாட்களை போல இருக்கும். చివరి దినాలు మరి లోతు దినాల వలె ఉంటాయని మనకు తెలుసు. ஆதியாகமம் புத்தகம் 13వ அதிகாரம். ఆదికాండము 13వ అధ్యాయము. தேவன் அவனை 2 டெஸ்ட் வச்சார். దేవుడు రెండు పరీక్షలు ఆయనకు పెట్టి ఉన్నాడు. 2 டெஸ்ட், 2 పరీక్షలు. முதல் டெஸ்ட் ரெண்டுமே எதுல அப்படின்னா பணத்துல. 2 పరీక్షలు దేని మీద అంటే డబ్బు మీద. பூமிக்குரிய உடைமைகளை குறித்து ஆபிரகாம் 2 టెస్ట్ వచ్చారు. ఆబ్రహాం భూ సంబంధమైన వాటి నిమిత్తము అబ్రహాము గురించి 2 పరీక్షలు దేవుడు పెట్టి ఉన్నాడు. జెనిసిస్ చాప్టర్ 13 ఆదికాండము 13వ అధ్యాయము. அவங்களுக்குள்ள என்ன வந்துச்சு அப்படின்னா ஒரு பார்ட்டிஷன், ஒரு பிசினஸ் டிரான்சாக்ஷன்ல ஒரு பிரிவினை வந்துச்சு அவர்களுக்குள்ள. వీరిద్దరి మధ్య మరి లోతు అబ్రహాం మధ్య వారి యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్ విషయంలో ఒక విడిపాటు వచ్చినది. ఓకే, అది సొత్తు பிரச்சனையா இருந்தாலும் சரி, ఒకవేళ అది ఆస్తి తగాదా ఉండొచ్చు, అది ஒரு బిజినెస్ னுடைய பார்ட்டிஷன் பிரிவினையா இருந்தாலும் சரி, లేకపోతే వారి యొక్క వ్యాపారంలో ఉన్నటువంటి విడుదల ఉండొచ్చు, విడిపాటు ఉండొచ్చు. అబ్రహాం ஒரு முடிவு பண்ணிட்டார். అబ్రహాము నిర్ణయం తీసుకున్నాడు, நான் వాగ్వాదం చేయకూడదు, నేను ఇప్పుడు వాగ్వాదం చేయకూడదు. verse 8 లో వాసిக்கிறோம். 8వ వచనం చూడండి. அப்படி பேசுறீர். కాబట్టి అబ్రాము మన బంధువులం గనుక
నాకు నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. நாம் సహోదరர்கள், మనం సహోదరులము, நமக்கு வாக்குவாதம் வேண்டாம். మనకి వాగ్వాదం వద్దు. நீ இடதுபுறம் போனீன்னா நான் வலதுபுறம் போறேன், నీవు కుడివైపు పోతే నేను ఎడం పక్కన పోతాను, நான் வலதுபுறம் போனேன்னா நீ வலதுபுறம் நான் இடதுபுறம் போய்க்கிறேன். ఒకవేళ నీవు ఎడం పక్క పోతే నేను కుడి పక్క పోతాను. நீ சூஸ் பண்ணிட்டு என்ன கொடுக்குறியோ எனக்கு கொடுத்துருமே, నీవు ఎంచుకొని నువ్వేదైతే ఇస్తావో అదే నేను తీసుకుంటాను, எனக்கு ஒன்றும் பிரச்சனை இல்லை. నాకేమీ ఇబ్బంది లేదు. எஸ், అవును, அவன் அவன் எதுல தூக்கி புழுதியில வச்சான் அப்படின்னா அந்த பொன்னையும் வெள்ளையும் தூக்கி புழுதியில வச்சான். ఆయన ఏది మంటిలో పెట్టాడంటే తనకున్నటువంటి ప్రశస్తమైనటువంటి వెండి కానీ బంగారం కానీ వాటిని మట్టిలో వేసేసాడు. எனக்கு தேவன் போதும், నాకు దేవుడు చాలు, எனக்கு தேவன் தாமே எனக்கு பசும்பொன் சொக்க தங்கம், దేవుడు మాత్రం నాకు ప్రశస్తమైన వెండి బంగారము, வாக்குவாதம் வேண்டாம், నాకు వాగ్వాదం వద్దు, லீவ் இட், எடுத்துக்க. తీసుకో, ఇది తీసుకో. ஓகே, இந்த பக்கத்துக்கு நாம் திரும்ப வருவோம். మరలా ఈ భాగానికి వద్దాం. நீதிமொழிகள், Proverbs chapter 18, సామెతల గ్రంథము 18వ అధ్యాయము, Proverbs chapter 18 సామెతల గ్రంథము 18వ అధ్యాయము verse 19 లో వాసిக்கிறோம். 19వ వచనం చూస్తాం. நல்ல వచనం. బలమైన పట్టణంను వశపరచుకుని కంటే ఒకరి చేత అన్యాయం నొందిన సహోదరుని వశపరచుకునుట కష్టతరము. போதும். இதுல ரெண்டு காரியங்களை வாசிக்கிறோம். ఇది రెండు కార్యం మనం ఇక్కడ చూస్తున్నాం. முதல்ல அரணான பட்டணம் என்னங்கிறது மேல verse 11ல வாசிப்போம். బలమైన పట్టణం ఏమనేది 11వ వచనం చూస్తాము. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము. போதும். எப்படி ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము. ఓకే, అதான் 11ல వాసిக்கிறோம். అది మనము 11లో చూస్తున్నాం. அதை எடுத்து இப்ப நாம் verse 19ல ఫిక్స్ பண்ணிடும். ఇప్పుడు మనము ఆ యొక్క మాటను తీసుకొని 19లో మనం ఇముడుద్దాం. అరణాన పట్టణం அப்படின்னா ఐశ్వర్యం. బలమైన పట్టణము అంటే ఐశ్వర్యము. ఓకే, என்ன గమనిக்கிறீங்களா? నన్ను చూస్తారా? ஒரு பக்கம் ஐஸ்வர்யம், ఒక పక్క ఐశ్వర్యము, இன்னொரு பக்கம் கோபம் கொண்ட சகோதரன், ఇంకో పక్క కోపంతో కూడినటువంటి సహోదరుడు. ரெண்டுத்தையுமே வச்சுங்க. రెండు చూడండి. அவன் எதன் நிமித்தம் கோபம் கொண்டிருக்கான்? అతను దేని నిమిత్తం కోపడుతున్నాడు? ஐஸ்வர்யத்தை குறித்து, ఐశ్వర్యం నిమిత్తము. ஒரு மனத்தாங்கல் அடைந்திருக்கிற ஒரு சகோதரன், అభ్యంతరపడిన ఒక సహోదరుడు, கோபத்தில் இருக்கக்கூடிய சகோதரன், కోపంతో ఉన్న సహోదరుడు, இன்னொரு பக்கம் ஐஸ்வர்யம். ఇంకో పక్కము ఐశ్వర్యం. பைபிள் இப்ப கொஸ்டின் பண்ணுது. ఇప్పుడు బైబిల్ మనల్ని క్వశ్చన్ చేస్తుంది. சகோதரனை வசப்படுத்த போறியா அல்லது ஆஸ்தியை வசப்படுத்த போறியா? నీవు సహోదరుని వశపరచుకోబోతున్నావా లేకపోతే ఆస్తిని నీవు వశపరచుకోబోతున్నావా? கடந்த நாட்கள் உங்களுடைய வாழ்க்கையை நீங்க திரும்பி பாருங்க. గతించిన దినాలను మీ యొక్క దినాలు మీరు పరిశీలించుకొని చూడండి. இந்த காரியத்தில் நீங்கள் சோதிக்கப்பட்டது உண்டா? ఇటువంటి కార్యాలలో మీరు ఎప్పుడైనా మీరు శోధించబడి ఉన్నారా? நம்மளுடைய కుటుంబத்துல, మన యొక్క కుటుంబంలో, நம்மளுடைய உறவுகள் முறையில, లేకపోతే మన బంధుమిత్రుల మధ్య. ஒன்னு பணம், இன்னொன்னு நம்மளுடைய உறவு. ఒకటి డబ్బు, ఇంకొక పక్కం మన యొక్క బంధుమిత్రులు. ஏதோ ஒரு வகையில அவங்க இடர்ல அடைஞ்சிருக்காங்க. ఏదో ఒక విషయంలో వారు అభ్యంతరపరచబడ్డారు. இப்படிதான் ஆபிரகாமுக்கு ஒரு சோதனை ஏற்பட்டது. ఇదే విధంగా అబ్రహాముకు ఒక శోధన ఏర్పడింది. சொத்து పోనాலும் సరే, ఆస్తి పోయినా కూడా పర్వాలేదు, బిజినెస్ పోనాலும் సరే, వ్యాపారం పోయినా కూడా పర్వాలేదు, அவன் நல்ல பங்கை அவன் தெரிந்து கொண்டாலும் சரி, మంచి సొత్తు అతను తీసుకున్నా పర్వాలేదు, என் సహోదరனை நான் వశப்படுத்துவேன், నా సహోదరుని నేను వశపరచుకోవాలి, என்னுடைய సహోదరனை நான் ఇழக்க విரும்பல, నా యొక్క సహోదరుని నేను పోగొట్టుకోగొరట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అనిదமான ఉలగ పొరులాల్ స్నేహితుத்தை సంపాదిత పழைய ఏర్పాటు మనుషన్, అనీతి అయినటువంటి లోక సంబంధమైన వాడి నిమిత్తము స్నేహితుడు పోగొట్టుకునేవాడు పాత నిబంధన మనుషుడు. மீண்டும் சொல்றேன், మరలా చెప్తున్నాను, பழைய உடன்படிக்கையில் வாழ்ந்த మనుషன், పాత నిబంధనలో జీవించే మనుషుడు தேவனை தக்க வைத்துக் கொண்டான், దేవుణ్ణి పొందుకున్నాడు. உடைமைகள் போனா போடும், లోక సంబంధమైన పోయినా పోవచ్చు, என் సహోదరனை நான் వశப்படுத்த విரும்புறேன், నా యొక్క సహోదరుని సంపాదించుకోవాలి. கடைசி வரைக்கும் அவனோடு கூட நின்னவன், చివరి వరకు తనతో కూడా ఉన్నవాడు தன் సహోదరனை அவன் இழக்க விரும்பல, అయితే తన సహోదరుని తాను పోగొట్టుకోవట్లేదు, தன் సహోదరனாகிய లోத்தை వశப்படுத்த విரும்பினவன், తన యొక్క సహోదరైన లోతుని సంపాదించుకోరుతున్నాడు. ఓకే, அப்படியே விட்டுட்டான். అయినప్పటికీ పర్లేదు. ఓకే, அதுல யாருக்கு நஷ்டம் அப்படின்னா, ఇప్పుడు ఎవరికి నష్టమైతే, உலக பிரகாரமாய் பார்க்க போனால் அப்ரஹாமுக்கு நஷ்டம், లోకపరంగా మనం చూసామంటే అబ్రహాం నష్టపోయినట్టు. ஆனால் அவன் யாரை சொக்க வெள்ளியாய் தங்கமாய் கொண்டான் என்றால் கர்த்தரை ஆதாயப்படுத்தி கொண்டான். అయితే తాను ఎవరిని ప్రశస్తమైన వెండిగాను అపరిచిగాను ఎంచుకున్నాడంటే దేవుడిని. சில சூழ்நிலைகள் நம்முடைய குடும்ப சூழ்நிலைகள் வரும், కొన్నిసార్లు కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, சில பிரிவினைகள், சொத்து பிரிவினைகள்லாம் பிரச்சனைகள்லாம் வரும், చాలా విడిబాట్లు, మరి ఆస్తికి సంబంధించి విడిబాట్లు జరుగుతూ ఉంటాయి. நீட்டா சொல்லிடணும், நம்ம స్పష్టంగా మనం చెప్పాలి. இந்த மாதிரி பிரச்சனை, சண்டை, வம்பு இதெல்லாம் வேண்டாம், லீவ் ఇట్, ఏదో విడమ వచ్చుక நீங்க చూడు, ఇటువంటి ప్రశ్నలు, ఇటువంటి సమస్యలు, మరి వాగ్వాదాలు ఇవన్నీ మనకు వద్దు. నీకు కావాలంటే తీసుకో, நமக்கு கர்த்தர் இருந்தா போதும், నాకు దేవుడి నుండి చాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
இவர்களெல்லாம் தேவனை ஆதாயப்படுத்தினவர்கள். వీళ్ళంతా దేవుని సంపాదించుకున్న మనుషులు. ఓకే, ஒரு టెస్ట్ లో పాస్ பண்ணார். ఒక టెస్ట్ లో మరి గెలిచి ఉన్నాడు. జెనిసిస్ చాప్టర్ 14, ఆది కాండము 14వ అధ్యాయం చూద్దాం. నెక్స్ట్ చాప్టర్, తర్వాత అధ్యాయం ఇది. மறுபடியும் ஆண்டவர் ஆபிரகாமுக்கு ஒரு டெஸ்ட் வச்சார். మరలా అబ్రహాము దేవుడు శోధిస్తున్నాడు. எல்லாம் இந்த உலக பொருட்களில் ஒரு டெஸ்ட் வச்சார். మరలా ఇది కూడా మరి ఆ లోక సంబంధమైన ఆస్తి నుంచి சோதோமுடைய பொருட்கள் எல்லாம் அவர் திரும்பி கொண்டு வந்தார். இந்த சம்பவம் எல்லாம் நமக்கு தெரியும். సోదోమ యొక్క ఆస్తి అంతా కూడా మరి తిరిగి తీసుకుని వచ్చాడు. எல்லாத்தையும் திரும்பி கொண்டு வரார். మొత్తం సంబంధం తీసుకుని వచ్చాడు. லோத்துனுடைய ஃபேமிலி எல்லாம் மீட்டு கொண்டு வரார். లోతు యొక్క ఫ్యామిలీని కూడా తీసుకుని వస్తున్నాడు. அப்போ ஒரு மெல்கிசேதேக் என்ற ஒரு தீர்க்கதரிசியின் மூலமாய், ஒரு ஆசாரியன் மூலமாய் தேவன் ஒரு செய்தி அனுப்பிச்சு விட்டார். మెల్కిసెదెకు అనేటువంటి ఒక ప్రవక్త ద్వారా ఒక వర్తమానాన్ని దేవుడు అబ్రహాం దగ్గర పంపిస్తున్నాడు. நல்ல அருமையான ஒரு ரெண்டு செய்தி. అద్భుతమైన రెండు ఒక వర్తమానాలు. verse 19 లో వాసిக்கிறோம். 19వ వచనంలో మనం చూస్తున్నాము. வானத்தையும் பூமி உடையவராகிய உன்னதமானவருடைய தேவனுடைய ஆசீர்வாதம் அபிரகாமுக்கு உண்டாகட்டும். verse 19. ఆకాశమును భూమిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడుగాక. 19. இந்த சத்துருக்களை உன் கையில் ஒப்பு கொடுத்தவர் உன்னதமான தேவன். నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్తుతించబడుగాక. அவருக்கு ஸ்தோத்திரம். ఆయనకి స్తోత్రం. அவ்வளவுதான், ரெண்டு செய்தி. రెండు వర్తమానాలు. அபிரகாம் பெருமை அடைஞ்சிராதே. అబ్రహాము నీవు గర్వించవద్దు. நான் யுத்தத்துல ஜெயிச்சேன்னு பெருமை அடையாத. నీవు యుద్ధంలో జయించానని గర్వించవద్దు. அபிரகாம், இந்த சோதோமுடைய பொருட்கள் ஒண்ணும் உனக்கு வேண்டாம். అబ్రహాము ఈ యొక్క సొదొమ యొక్క ఆస్తి నీకు అవసరం లేదు. ஓகே, அந்த மெல்கிசேதேக்கு அந்த வார்த்தையை கொடுத்துட்டார். మెల్కిసెదెకు ఈ యొక్క వాక్యాన్ని ఇచ్చాడు. இப்ப ఆబ్రహాం அந்த వార్తயை உள்ளார வச்சுக்கிட்டார். ఇప్పుడు అబ్రహాము ఈ యొక్క వాక్యాన్ని హృదయంలో దాచుకున్నాడు. 21వ వచనத்துல ఇప్పుడు 21వ వచనం చూడండి. பின்னால சோதனை வருது, ఈ వెనక శోధన వస్తుంది. முன்னாலே தீர்க்க தரிசன வசனம் வந்துருச்சு. అయితే ముందుగానే ప్రవచన వాక్యం వచ్చి ఉన్నది. எஸ், நம்மளுடைய சர்ச்சில் தீர்க்க தரிசன వசனங்கள் இப்படிதான் இருக்கணும். అవును, మన యొక్క సంఘంలో దీర్ఘదర్శనమైన ప్రవచనాత్మకమైన మాటలు ఈ విధంగా ఉండాలి. தேவனுடைய வார்த்தையை பகிர்ந்து கொள்ளுகிறவர்கள், దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునేవారు. எஸ், பின்னாட்கள்ல அடுத்த வாரத்துல என்ன சோதனை வரும்னு தெரியாது. రాబోయే దినాల్లో మరి ఎటువంటి శోధన ఎదురుపడుతుందో తెలియదు. ஒரு మాదத்துல என்ன நமக்கு சோதனை வரும்னு தெரியாது. వచ్చే నెలలో మరి ఎటువంటి శోధన ఏర్పడుతుందో మనకు తెలియదు. சோதனையில் ஜனங்கள் விழுந்து விடாதபடிக்கு, ఆ యొక్క శోధనలో జనులు పడిపోకున్నట్లు மெல்கிசேதேக்கினுடைய ஊழியத்தை போல நாம் என்ன செய்யணும் அப்படின்னா ஒரு தீர்க்க தரிசனம் சொல்லணும். మెల్కిసెదెకు యొక్క సేవ వలె మన యొక్క సేవ ఏ విధంగా ఉండాలంటే ప్రవచనాత్మకమైనది ఉండాలి. மெல்கிசேதேக் தேவனுடைய சத்தத்தை கேட்கிறவனா இருந்தான். మెల్కిసెదెకు దేవుని యొక్క శబ్దాన్ని స్వరాన్ని వినేవాడిగా ఉన్నాడు. நான் சொல்ற இந்த வார்த்தையை மட்டும் ஆபிரகாம்கிட்ட சொல்லிட்டு, నేను ఏదైతే చెప్పానో అది మాత్రమే నువ్వు అబ్రహాముకు చెప్పన్నాడు. எஸ், ரெண்டு வார்த்தை சொன்னார், రెండు వాక్యాలు చెప్పాడు. அவ்வளவுதான், டிசப்பியர்ட், மறைஞ்சு போயிட்டார். ఆ తర్వాత దేవుడు మరుగైపోయాడు. அந்த தீர்க்க தரிசனமான வார்த்தை இப்ப ஆபிரகாமுடைய இருதயத்துல இருக்கு. ఇప్పుడు దీర్ఘదర్శనమైన వాక్యము అబ్రహాం యొక్క హృదయంలో ఉంచినాడు. இப்ப சோதனை வருது. ఇప్పుడు శోధన వస్తుంది. 21వ వచనం. 21వ వచనం. சோதோமின் ராஜா ஆபிரகாமை நோக்கி సొదొమ பொருட்களை நீ எடுத்துக்கொள்ளுன்னு சொல்றான். సొదొమ రాజు అబ్రహాం చూసి అంటున్నాడు, మనుషులు నాకు ఇచ్చి ఆస్తి నీవే తీసుకురమ్మా. verse 22. 22. ஏற்கனவே தான் சபையில வார்த்தையை கேட்டாரு. ఇప్పుడు అంతకు ముందుగానే మరి సంఘంలో వాక్యాన్ని విన్నాడు. தீர்க்க தரிசன வசனத்தை கேட்டுட்டாரு. ప్రవచనాత్మకమైన మాటలు విన్నాడు. ஓ, இந்த பொருட்கள் எனக்கு வேண்டாம். ఓ, ఈ వస్తువులు మనకొద్దు. ఉన్నதமான தேவனுடைய ஆசீர்வாதம் எனக்கு உண்டாகட்டும். పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదమే నాకు చాలు. என்ன சொல்றார்? ఏమంటున్నాడు? 22వ వచనం. 22వ వచనము. అబ్రాము, ఆ, నేను అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకున్నట్లు ఒక నూలు పోగైను చెప్పుల వారైను నీ వాటిలో ఏదైనా తీసుకున్నని ఆకాశమునకును భూమికి సృష్టికర్తయగు సర్వోన్నతుడగు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేసి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. இவன் அப்ரஹாம். ఇది అబ్రహాము. பாருங்க, இரண்டாவது டெஸ்ட். ఇది రెండవ పరీక్ష. ஆபிரகாமை ஐஸ்வர்யவாக்கினேன் என்று நீ சொல்லாதபடிக்கு, అబ్రహాం నేనే ఐశ్వర్యవంతునిగా చేశాను అని చెప్పకున్నట్లు. பிரியமானவர்களே, ప్రియమైన వర్లారా, இந்த வார்த்தை நமக்கு சொந்தமா இருக்கணும். ప్రియులారా, ఈ యొక్క వాక్యము మన యొక్క సొంతమవును కాక. என்னுடைய சொந்த ஊர் திருக்காட்டுப்பள்ளி. నా యొక్క సొంత ఊరు తిరుకాటుపల్లి అనే గ్రామం. இந்த வேர்ஸ் எனக்கு எப்படி வந்ததுங்கிறது, எனக்கு மாம்சமான வசனத்தை உங்களோட ஒரு சின்ன సాక్షి நான் పైరుదు. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు నాతో ఏ విధంగా మాట్లాడనేది నేను ఒక సాక్ష్యాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. 1998 90க்கு முன்னதாகவே நான் ஒரு சின்ன பிளாட் இடம் வாங்கியிருந்தேன் வீடு கட்டுறதுக்காக. 1988 1990க்கு ముందుగానే ఒక చిన్న ప్లాట్ తీసుకుని నేను ఇల్లు కట్టుకుని ఉన్నాను. 98வது வருஷத்துல நான் வீடு கட்டணும்னு நினைச்சேன். 1998లో నేను ఇల్లు కట్టాలని ఆలోచించాను. எனக்கு இந்த హౌసింగ్ లోన్, இந்த లోన్లలో எனக்கு విருப்பం கிடையாது. ఈ యొక్క హౌసింగ్ లోన్ తీసుకోవడము మరి ఇటువంటి ఏదైనా అప్పు తీసుకోవడం నాకు ఇష్టం పడదు. వెహికల్ లోనో இல்ல ఎడ్యుకేషన్ లోన్, அது హౌసింగ్ లోన్, ఎந்த లోனுக்கு நான் போனது கிடையாது. అది వెహికల్ లోన్ అయి ఉండొచ్చు, ఎడ్యుకేషన్ లోన్ అయి ఉండొచ్చు, హౌస్ లోన్ అయి ఉండొచ్చు, ఏది కూడా తీసుకోవడానికి నాకు కోరిక లేదు, ఇష్టం కాదు.
ஓகே, அதனால நான் இப்படி நான் பிளான் பண்ணியிருந்தேன். 1998 நான் வீடு கட்ட ஆரம்பிச்சேன். 98లో నేను ఇల్లు కట్టడం ఆరంభించాను. ஆம், அதாவது விடு 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 விடுன்னு ஆரம்பிக்கிறது இல்ல. ஒரு 6 months ஒரு ஒரு பேஸ்மெண்ட்டுக்கு லெவல்ல ஒரு ஃபவுண்டேஷன் போட்டு முடிச்சிடுறது. అది ఫాస్ట్గా నేను ఆరంభించి మొత్తం ముగించింది కాదు, కానీ 6 నెలలకు ఒకసారిగా నేను అది కడుతూ వచ్చాను. ఫస్ట్ బేస్మెంట్ ఈ విధంగా. நீங்க என்ன ஃபாலோ பண்ணணும்னு நான் சொல்லல. మీరు నన్ను ఫాలో అవ్వాలని మీకు చెప్పట్లేదు. నేను என்னுடைய கன்விக்ஷன் அப்படி. నా యొక్క ఒప్పుదల చెప్తున్నాను. எனக்கு லோன் மேல எனக்கு என்ன இல்லைன்னு என்னுடைய கன்விக்ஷன் லோன் வாங்கக்கூடாது. నా యొక్క ఒప్పుదల ఏంటంటే నేను ఎప్పటికీ లోన్ తీసుకోకూడదు. எவரி 6 months நான் வந்து என்ன செய்யணும்னா என்னுடைய பிஎஃப்ல இருந்து நான் பணம் எடுக்கலாம், ப்ராவிடென்ட் ஃபண்ட்ல இருந்து நான் పணம் எடுக்கலாம். ఎవ్రీ 6 months నేను ఏం చేయగలను, నా యొక్క ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ లో నుంచి నేను కొంచెం నాకు రావాల్సిన డబ్బులు నేను తీసుకోవచ్చు. ஒரு 6 monthsக்கு நான் கையில ஒரு பணத்தை எடுத்து ஃபவுண்டேషన్ ஒர்க் பண்ணிப்பேன். 6 months కి ఆ యొక్క ఫౌండేషన్ ఆ యొక్క డబ్బు తీసుకొని మరి ఫౌండేషన్ చేశాను. அடுத்த 6 months வெயிட் பண்ணி மேலே ஒரு லிண்டல் லெவல் கொண்டு வர்றது. ఆ తర్వాత 6 నెలలకు మరలా ఆ యొక్క లింటల్ లెవెల్ కి నేను తీసుకొని వచ్చాను. அடுத்த 6 months కంప్లీటా కాంక్రీట్ ఆర్సీసీ కాంక్రీట్ போடுறது. ఆ తర్వాత 6 నెలల తర్వాత మరి కాంక్రీట్ వేయటము. அடுத்த 6 monthsக்கு பிளாஸ்டరింగ్. ఆ తర్వాత 6 నెలల తర్వాత మరి ప్లాస్టింగ్ చేపించడము. கிட்டத்தட்ட 3 years நான் வீடு கட்டிட்டு దాదాపుగా 3 సంవత్సరాలుగా ఇల్లు కట్టాను. బిట్టు கையில பணம் வர கட்டிட்டு இருந்தேன். ఒక్కొక్క భాగంగా డబ్బు చేతికి డబ్బులు వచ్చినప్పుడల్లా కట్టుతుండేవాడిని. அந்த சூழலில் என்னுடைய சர்ச்சில் உள்ளதான பிலீவர்ஸ், అటువంటి పరిస్థితుల్లో నా చర్చిలో ఉన్నటువంటి సహోదరులు విశ్వాసులు, ஒரு பிலீவர் வந்து ஒரு హై స్కూల్ హెడ్ మాస్టర్. ఈ యొక్క విశ్వాసులలో ఒకతను వచ్చి హై స్కూల్ హెడ్ మాస్టర్ గా ఉన్నాడు. இன்னொரு பிலீவர் வந்து ஒரு డాక్టర్. ఇంకొక విశ్వాసి వచ్చి డాక్టర్. இன்னொரு பிலீவர் ஒரு டீச்சர். ఇంకొక బిలీవర్ వచ్చి టీచర్. இவங்க வந்து என்ன పర్సనலா என்ன మీట్ பண்ணாங்க. వీళ్ళు ఒక్కొక్కరు నన్ను వ్యక్తిగతంగా కలుసుకున్నారు. బ్రదర్, ஏன் why do you wait for 6 months நீங்க ஏன் வெயிட் பண்றீங்க? బ్రదర్, ఎందుకని నువ్వు మరి 6 నెలలు వేచింటున్నావు? సో என் கையில பணம் இருக்கு. నా చేతిలో డబ్బులు ఉన్నాయి. ஒரு 6 இதை வச்சுங்க. ఒక 6 ఇదైతే పెట్టుకోండి. இது கிட்ட கட்டுங்க. ఫస్ట్ కట్టేసేయండి. நீங்க ப்ராவிடென்ட் ஃபண்ட் போட்டதுக்கு அப்புறம் எனக்கு கொடுங்க. నీకు ఎప్పుడైతే పిఎఫ్ డబ్బులు వస్తాయో అప్పుడు నాకు ఇచ్చేయి. நல்லா இருக்குல்ல? బాగుంది కదా? ஏன் why do you wait for some time? ఎందుకని నువ్వు వెయిట్ చేస్తున్నావు ఇంతసేపు? நீங்க போட்டுங்க, பின்னால ப்ராவிடென்ட் ஃபண்ட் போட்டதுக்கு అப்புறம் நீங்க எனக்கு எடுத்து கொடுங்க. ఇదిగో ఇది తీసుకొని నువ్వు ఖర్చు చెయ్యి, నా తర్వాత నీకు ప్రావిడెంట్ ఫండ్ వచ్చినప్పుడు నాకు ఇవ్వు. அந்த காலத்துக்கு முன்னதாகவே இந்த வசனத்தை நான் படிச்சிட்டேன். ఆ కాలానికి ముందుగానే ఈ వాక్యాన్ని దేవుడు నాతో మాట్లాడాడు. ఆబ్రామై ఐశ్వర్యవానాకినేన్ என்று சொல்லாதபடிக்கு, ఆబ్రహామును ధనవంతునిగా చేశారని నువ్వు చెప్పకున్నట్లు, இந்த பிலீவர் பணம் கொடுத்துதான் பிரதர் விக்டர் வீடு கட்டினார். ఈ విశ్వాసి డబ్బులు ఇచ్చిన కారణాన్ని బట్టి బ్రదర్ విక్టర్ ఈ బిల్డింగ్ కట్టాడు. இந்த హెడ్ మాస్టర్ పணம் கொடுத்துதான் ஒரு வீடு கட்டினார். ఈ హెడ్ మాస్టర్ డబ్బులు ఇచ్చిన కారణాన్ని బట్టి ఈ యొక్క బిల్డింగ్ కట్టబడింది. யாரும் ஃப்ரீயா கொடுக்கிறது இல்ல, లోన్ கொடுக்கிறது, கைமாத்தா கொடுக்கிறது. ఎవరు ఉచితంగా ఇచ్చేది లేదు, కానీ ఆ తర్వాత ఇవ్వగలిగిందే. ஆவியானவர் தேவனுடைய சத்தத்தை நாம் கேட்கணும். అయితే పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని మనం వినాలి. ஆண்டவர் சொல்றார், நோ. పరిశుద్ధాత్మ చెప్పాడు, వద్దు. don't receive. తీసుకోకు. Okay, sorry sister, thank you for your love. Thank you. எல்லாத்துக்கும் thank you. సారీ సహోదరి, సారీ నాకు వద్దు, థ్యాంక్ యూ అని చెప్పాను. Okay, 98 99 ఇవங்க எல்லாம் they came forward, మున్నాల வந்தாங்க கொடுக்க. వీళ్ళంతా 98 99 ఆ ప్రాంతంలో మరి నా దగ్గరికి వచ్చి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించారు. 2000 ఫిబ్రవరి చర్చ్ రెండా స్ప్లిట్ అవుతుంది. 2000 సంవత్సరము ఫిబ్రవరిలో చర్చి రెండుగా విడిపోయింది. 2000 జనవరి లాస్ట్ ఫిబ్రవరిలో என்ன ஆயிடுச்சு அப்படினா చర్చ్ రెండా பிரிஞ்சு. 2000 సంవత్సరము జనవరి చివరిలో మరి చర్చి రెండుగా విడిపోయింది. ஒரு group of people பிரிஞ்சிட்டாங்க. ఒక గ్రూపు విడిపోయింది. அதுல பிரிஞ்சு போனவங்க யார் அப்படினா அந்த டாக்டர், அந்த హెడ్ మాస్టర్, அந்த టీచర్லாம் ఎங்க இருக்காங்கன்னா பிரிஞ்சு போன గ్రూప్ல இருந்தாங்க. ఇప్పుడు ఆ యొక్క విడిపోయినటువంటి గ్రూప్ లో ఎవరెవరు ఉన్నారంటే ఈ డాక్టర్ ఉన్నాడు, ఈ హెడ్ మాస్టర్ ఉన్నాడు, ఈ టీచర్ ఉన్నాడు. உண்மையிலே நான் வாங்கியிருந்தேனே நிலைமை என்ன இருந்திருக்கும்? నిజంగా నేను తీసుకుని ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేది? எவ்வளவா தேவன் தப்பு வைத்தார் பாருங்க. దేవుడు ఏ విధంగా తప్పించాడో చూడండి. நிச்சயம் என்ன சொல்லியிருந்திருப்பாங்கன்னா, నిశ్చయంగా ఏం చెప్పిండాలంటే அந்த நாட்களில் அப்படிப்பட்டவர்கள் எல்லாம் என்ன எழுதுனாங்கன்னா, அப்பெல்லாம் வந்து இன்லாண்ட் லெட்டர் போடுறது, இன்லாண்ட் லெட்டர் எழுதுறது, மெயில்ங்கிறதெல்லாம் கிடையாது, இன்லாண்ட் లెటర్ எழுதுறது. ఆ కాలంలో ఇన్లాండ్ లెటర్ లో మరి మెయిల్ రాసి పంపించేవాళ్ళు. எனக்கு విరోధமாய் சில வித்தியாசமான வார்த்தைகள்லாம் எழுதி சிஎஃப்சி ஜாக்குக்காக எழுதினவங்க அவங்க எல்லாம். నాకు విరోధంగా
సిఎఫ్సిలో ఉన్నటువంటి విశ్వాసులు కొంతమంది నాకు విరోధంగా ఆ యొక్క లెటర్లో మరి బ్రదర్ జాక్కి పంపించారు. என்ன ஆயிருந்திருக்கும் அப்படின்னா, ఏమై ఉండేది అంటే எங்கள்கிட்ட பணம் வாங்கினாரும்பாங்க. నా దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్పేవారు. ஒட்டுமொத்தமா வரிசையாடுவா, நான் கொடுத்தேன்னு சொல்லி இருந்திருப்பாங்க. ఇప్పుడు ఈ ముగ్గురు వరుసగా వచ్చి చెప్పి ఉండారు, ఇదిగో నా దగ్గర తీసుకున్నాడు, నేను ఇచ్చాను. அருமையானவர்களே, ప్రియులారా, இப்படி எல்லாம் மனுஷரிடத்துல போய் கையேந்த வேண்டாம். ఈ విధంగా మనుషుల దగ్గర పోయి చేయి చూపించదు. மனுஷரிடத்துல கையேந்துகிறவர்கள், మనుషుల దగ్గర చేయి చూపించేవారు. மாமனார் மாமியார்கிட்ட போய் இப்படி கெஞ்சுகிறவர்கள், అత్త మామ దగ్గర పోయి బతిమాలేవారు. மைத்துனர்கள்ட்ட பிரதர் இன்லாட்ட போய் கையேந்துகிறவர்கள், లేకపోతే బామర్తుల దగ్గర పోయి చేయి చూపించేవారు. உலகத்தில் உள்ள அவிசுவாசிகளிடத்துல போய் கையேந்துகிறவர்கள், లోకపరమైన అవిశ్వాసుల దగ్గర చేతులు చాపేవారు. சபையில் உள்ளவர்கிட்ட போய் கையேந்துகிறது. సంఘస్థుల దగ్గర పోయి చేతులు చాపేవారు. நாம் கையேந்தணும்னா கர்த்தர்கிட்ட தான் கையேந்துறோம். మనం చేతులు చాచాలంటే దేవుని దగ్గర మనం చేతులు చాచాలి. நாம் ஒரு காலம் இந்த காரியத்துல என்ன தேவன் தப்புவித்தார். ఈ యొక్క కార్యంలో దేవుడు నన్ను తప్పించినాడు. நான் பவுல் அப்போஸ்தலனுடைய ஒரு ஸ்பிரிச்சுவல் டிக்னிட்டியை காண்பிக்க விரும்புகிறேன். అపోస్తలుడు పౌలు యొక్క ఆత్మీయ సంబంధమైనటువంటి క్రమశిక్షణ ఏ విధంగా చూడండి. ஒரு ஆவிக்குரிய டிக்னிட்டி, ஸ்பிரிச்சுவல் டிக்னிட்டி உடையவர் அவர். ఆత్మీయ సంబంధమైన క్రమశిక్షణ ఏ విధంగా చూడండి. ఫిలిపియన్స్ చాప్టర్ 4. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఫిలిపియన్స్ చాప్టర్ 4. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. அவர் எல்லாத்தையும் இந்த கொடுக்கல் வாங்கல் விஷயத்தெல்லாம் கையில வச்சுக்கிறது இல்ல. அவர் ఆయన ఎప్పటికి కూడా ఈ ఇవ్వడము తీసుకోవడం అనే విషయాన్ని ఆయన ఎప్పటికీ డీల్ చేయడు. See verse 15. 15వ వచనం చూడండి. Philippians chapter 4 verse 15. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనము. Please read. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకునే విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. அவர் ஒரு பிரின்சிபல் வச்சிருக்காரு பாருங்க. ఆయనకు నియమం పెట్టుకున్నాడు చూడండి. வேறு ஒரு சபையும் கொடுக்கல் வாங்கத்தில் உடன்படவில்லை. వేరే ఏ సంఘం దగ్గర కూడా ఇచ్చి పుచ్చుకోవడం అనేది చేయడం. எல்லார்ட்டையும் அவர் வச்சுக்கிறது கிடையாது. అందరితో ఆయన పెట్టుకునేది కాదు. கொடுக்கல் வாங்கல் காரியத்தில் நீங்கள் மாத்திரம் உடன்பட்டது. ఇచ్చి పుచ్చుకునే విషయంలో మీతో మాత్రమే నేను కలిగి ఉన్నాను. அப்ப நம்ம என்ன சொல்றோம்? அப்ப பவுல் வாங்கியிருக்காருன்னு சொல்றோம். అప్పుడు మనం ఏం చెప్పాలి? పౌలు తీసుకున్నాడని చెప్పొద్దా? அது அடுத்த வசனத்தை வாசிக்கணும். ఆ తర్వాత చూడండి. நான் தெசலோனிக்கேயாவில் இருந்தபோது என் குறைச்சலை நீக்கும்படி நீங்கள் once or twice கொடுத்தீங்க. ఏలైనగా దెసలోనికేలో కూడా మీరు మాటికి నా అవసరం తెచ్చుకు సహాయం చేస్తారు. என்னுடைய இரண்டொரு தரம் நீக்கி அனுப்பினீர்கள். సారీ, మనకి ఇప్పుడు తెలుగు బైబిల్లో మాటికి అని ఉంది, తమిళ బైబిల్లో వచ్చి 1-2 సార్లు అని ఉంది. తెలుగు బైబిల్ எப்படி இருக்கு? అడికడికి అని இருக்கு. అడికడికి అని இருக்கு. ఓ నో కాదు, రెండు సార్లు అని ఉంది. 1 లేదా 2 సార్లు. ఇంగ్లీష్ once. ఇంగ్లీష్ బైబిల్లో ఒకసారినే ఉంది. பாருங்க, மோர் தென் once. அதாவது பைபிள்ல, தமிழ் பைபிள்ல, அதாவது எப்படின்னா, பால் மேசிடோனியாவிட்டேருந்து பணம் வாங்கியிருக்கிறார். ஏதோ ஒரு ஹெல்ப்புக்கு வாங்கியிருக்காரு. குறைச்சல் அவங்க கொடுத்தாங்க. வாங்கும் பொழுது ஒரு தடவை வாங்கினா 2 தடவை வாங்கினா டவுட் வந்துருச்சு அவருக்கு. పౌలు మాసిదోనియా వారి దగ్గర మరి డబ్బులు అవసరమైన పరిస్థితులు మరి వారు ఇచ్చినప్పుడు తను తీసుకొని అది మర్చిపోయి తను ఏమనుకుంటున్నాడంటే, ఇప్పుడు ఒకసారి తీసుకున్నానా లేకపోతే ఇంతకంటే ఎక్కువగా తీసుకున్నానా? நான் 2 தடவை வாங்கிட்டு நான் ஒரு தடவைன்னு சொல்லிட்டு தப்பா போயிடுமே. ఒకవేళ రెండు సార్లు తీసుకొని ఒకసారి తీసుకున్నాను చెప్తే తప్పైపోతుంది. ఓకే సరే, పర్వాలే, కాబట్టి పర్లేదు. రెండో తరం సరే, 2 సార్లు, once or twice நான் வாங்கினேன். ఒకసారి 2 సార్లు తీసుకున్నాను. வேற யாரையும் நான் வாங்குறது இல்ல. వేరే ఎవరి దగ్గర నేను తీసుకోలేదు. ప్రియమానవர்களே, இந்த டிக்னிட்டியை நான் மெயின்டைன் பண்ணணும். ప్రియులారా, ఇటువంటి క్రమశిక్షణ మనము అభ్యసించాలి. அதுவும் பால் என்ன செய்யல அப்படின்னா, అయితే పౌలు ఏం చేయలేదంటే, గమనించండి, பிலிப்பியன்ஸ்டேந்து பணம் வந்திருக்குங்க. பிலிப்பியன்ஸ்டேந்து ஒரு ஹெல்ப் அமௌண்ட் வந்திருக்கு. ఫిలిప్పీల దగ్గర ఒక సహాయక నిధి వచ్చి ఉన్నది. అది என்ன பாக்குறீங்களா? இங்க பாருங்க, నన్ను చూడండి. మొహర్దు పోతారు. ఆ యొక్క డబ్బులు ముఖం చూశాడు, వాసన చూశాడు. దేవునికి సుగంధ వాసన இருக்கான்னு பார்த்தார். ఇది దేవునికి సుగంధమైన వాసనగా ఉన్నదా? See verse 18ல 18వ వచనం చూడండి. உங்களால் அனுப்பப்பட்டது சுகந்த வாசனையும் దేవునికి பிரியமான உகந்த காணிக்கையாய் நான் வரப்பட்டு கொண்டிருக்கிறேன். 18 చివర్లో రాయబడి ఉంటుంది, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. அதாவது பணம் கொடுத்தெல்லாம் ஒரு தேவனுடைய மனுஷனை விளைவை கொடுத்து வாங்கிட முடியாது.
డబ్బులు ఇచ్చి దేవుని యొక్క మనిషిని మనము సంపాదించుకోలేము. பணத்தை கொடுத்து ஒரு மனுஷனை அடிமையாக்கிட முடியாது. డబ్బులు ఇచ్చి ఒక మనిషిని మనము బానిసలు చేసుకోలేము. பணத்தை கொடுத்து ஒரு மனுஷனை சிறுமப்படுத்திட கூடாது. డబ్బులు ఇచ్చి ఒక మనిషిని మనము అల్పం చేసుకోకూడదు. பால் நிதானிச்சார். పౌలు దాన్ని ఆలోచించేశాడు. யார்ட்டையும் வச்சுக்கல, ఎవరితో కూడా ఇక సంబంధం లేదు. சர்ச்சிலையும் வச்சுக்கல, நம்ம வெளியிலயும் வச்சுக்க கூடாது. సంఘంలో పెట్టుకోకూడదు, వేరే వారి దగ్గర పెట్టుకోకూడదు. சிலர் எல்லாம் சபையில வச்சுக்கிட்டா பிரச்சனைன்னு சொல்லிட்டு வெளியில உள்ளவர்கிட்ட வச்சுக்குவாங்க. చాలా మంది సంఘంలో తీసుకుంటే ఇబ్బంది అని వేరే వారి దగ్గర తీసుకుంటున్నారు. இங்க சபையில எல்லாம் கைமாத்து வாங்கணும், இரவல் கை கொடுத்தல் வாங்கல் இருந்துச்சு அப்படின்னு சபைக்கு தெரிஞ்சு போயிடுன்னு சொல்லிட்டு சில சபைக்கு வெளியில வைத்துக் கொள்கிறார்கள். సంఘంలో వారి దగ్గర తీసుకున్నామంటే ఇతరులకి తెలుస్తుందని ఏం చేస్తున్నారంటే బయట తీసుకుంటున్నారు. பிரியமானவர்களே, இதெல்லாம் దేవుడు பார்க்கிறார். ప్రియులారా, ఇదంతా కూడా దేవుని చూస్తున్నాడు. நாம் தேவனுக்கு பயந்து இருப்போம். మనము దేవునికి భయపడదాము. நாம் ஆதி ஆகமத்துக்கு நாம் திருப்போம். ఆది కాండం మనం చూద్దాం. మొదటి టెస్ట్లயும் పాస్, రెండవ టెస్ట్లயும் పాస్. ఒకటో పరీక్షలో పాస్ అయ్యి ఉన్నాడు, రెండో టెస్ట్ లో పాస్ అయ్యి ఉన్నాడు. இப்போ ஆண்டவர் சொல்றாரு பாருங்க, ஜெனிசிஸ் சாப்டர் 15 ఆది కాండం 15వ అధ్యాయం చూడండి. ఇప్పుడు முதல் வசனம், మొదటి వచనము. இந்த காரியங்கள் நடந்த பின்புன்னு வாசிக்கிறோம் பாருங்க. ఇవి జరిగిన తరువాత అని రాయబడింది చూడండి 1వ వచనంలో. அது என்ன, 13வது அதிகாரத்துல ஒரு சோதனை. ఇదేంది 13వ అధ్యాయంలో ఒక శోధన. టెస్ట్ ఎదుల அப்படினா మనీ మ్యాటర్స్ లో టెస్ట్. అది దేంట్లో అంటే డబ్బు విషయంలో మరి పరీక్ష. జెనిసిస్ చాప్టర్ 14 లో ஒரு టెస్ట్. ఆది కాండం 14వ అధ్యాయంలో ఇంకొక పరీక్ష. రెండు టెస్ట్లயும் పాస్ பண்ணிட்டார். రెండు టెస్ట్లను పాస్ అయ్యి ఉన్నాడు. இப்போ ஆண்டவர் ஒரு ప్రామిస్ கொடுக்கிறார் பாருங்க. ఇప్పుడు అబ్రహాముకి ఒక వాగ్దానం ఇస్తున్నారు చూడండి. వెర్స్ 1 లో వాసిக்கிறோம். 1వ వచనం చూస్తున్నాం. இந்த காரியங்கள் நடந்த பின்பு, ఇవి జరిగిన తరువాత, అబ్రామే భయపడాదే, యెహోవాకు అబ్రహాముకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, நான் உனக்கு கேடகமா ஷீல்டா இருப்பேன், నేను నీకు కేడము, நான் உனக்கு மகா பெரிய பலனா இருப்பேன், నేను బహుమానము, నీ బహుమానము అత్యధికమును. பிரியமானவர்களே, இது போதுமே. ప్రియరా, ఇది చాలే మనకి. தேவன் நமக்கு மகா பெரிய பலனா இருந்து போட்டோம். దేవుడు మనకు బహుమానము అత్యధికమయ్యేవాడుగా தேவன் நமக்கு கேடகமா இருப்பார். దేవుడు మనకు కేడముగా ఉంటున్నాడు. தேவன் நம்மை பாதுகாப்பார். దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. இந்த వాక్కుతత్వం யாருக்கு? ఈ యొక్క వాగ్దానం ఎవరికి? பண விஷயத்தில் நல்லுண்மையா இருக்கிறவர்களுக்கு. డబ్బు విషయంలో ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటున్నారో వారికి. ఓకే, நான் அந்த விட்டு வந்த வசனத்துக்கே வரும். யோபுவின் புத்தகம் 22వ அதிகாரம். ఇప్పుడు యోబు గ్రంథము 22వ అధ్యాయానికి వద్దాం. யோபுவின் புத்தகம் 22వ அதிகாரம். యోబు గ్రంథము 22వ అధ్యాయము. இப்ப அப்ரஹாம் தன்னுடைய பொருள், உலக பொருள்ல எங்க வச்சார் அப்படின்னா புழுதியில வச்சார். అబ్రహాము తన యొక్క వస్తు సంపదను ఎక్కడ పెట్టాడంటే మంటిలో పెట్టినట్టు. ఓకే, இப்ப நாம் தேவன் வாக்கு பண்ணியிருக்காரு பாருங்க. ఇప్పుడు దేవుడు వాగ్దానం చేసిన మాట చూడండి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం. 28వ వచనము. நீர் ஒரு காரியத்தை நிர்ணயம் பண்ணினால், నీవు దేనినైనా యోచన చేయగా அது உமக்கு நிலைவரப்படும். అది నీకు స్థిరపరచబడును. ஒரு ரெண்டு காரியத்தை சொல்றேன். రెండు విషయాలు చెప్తున్నాను. ஆபிரகாம் ஒரு காரியத்தை நிர்ணயம் பண்றார். అబ్రహాము ఒక కార్యాన్ని నిర్ణయించుకుని ఉన్నాడు. என்ன நிர்ணயம் அப்படின்னா, ఎటువంటి నిర్ణయం అంటే, தன்னுடைய மகன் ஐசக்க, தன்னுடைய குமாரன் ஐசக்க தீர்மானிச்சிட்டார். பலிபீடத்துல கிடைத்து அவரை சாகடிக்கணும், கொலை செய்யணும்னு தீர்மானிச்சிட்டார். తన కుమారుడైన అబ్రహామును ఒక విషయంలో తీర్మానించుకోండి. ఏదంటే తన యొక్క కుమారుణ్ణి బలిపీఠం మీద అర్పించటము. கர்த்தர் பேசினார், దేవుడు మాట్లాడాడు. அவர் ஒரு காரியத்தை நிர்ணயம் பண்ணிட்டார். ఒక కార్యాన్ని నిర్ణయించాడు. தன்னுடைய மகனை சாக கொடுக்கணும் அப்படின்னு. తన యొక్క కొడుకుని మరి బలిగా అర్పించాలి. அது நிலைவரப்பட்டதா இல்லையாங்கிறத சபையார் சொல்லுங்க. అది స్థిరపరచబడిందా లేదా అనేది సంఘం చెప్పండి. நீங்க சபையார் சொல்லணும். సంఘంలో ఉన్న మీరు చెప్పాలి. திரும்ப கேள்வி கேட்கவா? మరలా నేను వచ్చిన ప్రశ్న అడుగుతున్నాను. ஆபிரகாம் ஒரு காரியத்தை நிர்ணயம் பண்ணினார். అబ్రహాము ఒక కార్యాన్ని నిర్ణయించాడు, தீர்மானித்தார். తీర్మానం చేశాడు. என்ன தீர்மானம்? ఎటువంటి తీర్మానం అంటే, தன்னுடைய குமாரனை பலிபீடத்துல கிடைத்து என்ன செய்யணும் அப்படின்னா கொலை செய்யணும். తన యొక్క కుమారుని బలిపీఠం మీద పెట్టి అర్పించి వేయాలి. அது நிலைவரப்பட்டதா நிலைவரப்படலையா? ఈ యొక్క వచనము స్థిరపరచబడిందా లేదా? உங்களுக்கு வசனம் தெரியும், మీకు వాక్యం తెలుసు, சொல்லுங்க, చెప్పండి. நிலைவர, அதாவது பையன் ஏறி படுத்துக்கிட்டானா படுத்துக்கல, కుమారుడు మరి బలిపీఠం మీద పడుకున్నాడా లేదా? ஏறி படுத்துக்கிட்டானா இல்லையா? పడుకున్నాడా లేదా? ஒரு காரியத்தை நிர்ணயம் பண்ணார். என்ன நிர்ணயம் பண்ணார்னா சாக கொடுக்கணும். ఒక కార్యాన్ని తాను నిర్ణయించుకున్నాడు. నేను నా కొడుకు నేను అర్పించగోరుతున్నాను. ஐசக் என்ன செஞ்சார் அப்படின்னா அதை அப்படியே ஒபே பண்றார். ఇప్పుడు ఇసాక్ ఏం చేస్తున్నాడంటే అదే విధంగా తను లోబడుతున్నాడు. ఓకే, ஒன் మోర్ థింగ్. ఇంకొక విషయము, ఇసాకు இந்த தேசத்தில் உள்ள கானானிய ஸ்திரீகள் வேண்டாம். ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి కానాని స్త్రీలు నీకు వద్దు.
நான் நம்ம வீட்டில் உள்ள அங்கிள் எலியேசரை விட்டு நான் நம்மளுடைய ரிலேஷன்ல இருந்து ஒரு பொண்ணை மேரேஜ் பண்ணி வைக்கிறேன். మన ఇంట్లో ఉన్నటువంటి ఎలియేసర్ని తీసుకుపోయి ద్వారా నేను నీకు మ్యారేజ్ చేస్తాను. நிலைவரப்பட்டுச்சா நிலைவரப்படலையா? ఈ వాక్యము స్థిరపరచబడిందా లేదా? சொல்லுங்க. నిలవరపట్టదు, స్థిరపరచబడింది. రెండు మేజర్ థింగ్స్ ரெண்டுமே. రెండు కూడా గొప్ప విషయములు. இப்போ ஒரு காரியத்தை நிர்ணயம் பண்ணார், அது நிலைவரப்பட்டுச்சு. ఇప్పుడు ఒక కార్యము నిర్ణయించాడు, అది స్థిరపరచబడింది. நிறைய పేరెంట్స్ இன்னைக்கு ஒரு காரியத்தை சொல்றாங்க. இன்னைக்கு అనేక మంది తల్లిదండ్రులు ఇప్పుడు ఒక కార్యం చెప్తున్నారు, இது வேண்டாம் அப்படின்னு சொல்றாங்க. ఇది వద్దు అని చెప్తే இதை செய் அப்படிங்கிறாங்க. ఇది చెయ్యి అని చెప్తున్నారు. இந்த கோர்ஸ் நீ படிக்க வேண்டாப்பா அப்படிங்கிறாங்க. ఈ యొక్క కోర్సును చదవద్దు అంటున్నారు. இந்த கோர்ஸ் நீ படிக்கிறதுக்கு உனக்கு ஸ்கோப்பே கிடையாது, வேண்டாம், இந்த கோர்ஸ் வேண்டாம்னு சொல்றாங்க. ఈ యొక్క కోర్సును చదవటానికి ఇది నీకు సరైనది కాదు, ఇది వద్దు అంటున్నారు. இல்ல இந்த கோர்ஸ் தான் படிப்பேன், நான் அண்டார்டிகால போய் நான் படிப்பேங்கிறான். లేదు, ఈ కోర్సే నేను చదవాలి, నేను అంటార్కిటికాకి పోయి నేను చదవాలి. இது எங்கேயா ஒர்க் அவுட் ஆகுமா அப்படின்னு டாடி கேட்டா அப்படின்னா, இல்ல நான் படிக்கணுங்கிறான். ఇది ఎక్కడైనా జరుగుతుందా, ఇది వద్దు అంటే ఆహా లేదు నేను ఖచ్చితంగా చదవాలి. படிக்கிறான், படிக்க வைக்கிறாங்க பாருங்க. అవును, చదివిపిస్తున్నారు చూడండి. இப்ப వెహికల్ வேண்டாம் அப்போ உனக்கு, ఇప్పుడు నీకు బండి వద్దు, మోటార్ బైక్ వద్దు, எனக்கு வேணும், ఆహా నాకు కావాలి. ఇప్పుడు வேண்டான்னு சொல்றார், அந்த வார்த்தை அப்படியே காத்துல போகுது. వస్తాను వద్దు అని చెప్తున్నాను, ఆ మాట గాలికి పోతుంది. எனக்கு வெஹிக்கிள், சரி உனக்கு வெஹிக்கிள் தானே வேணும், சாதாரண ஹீரோ ஹோண்டா ஒரு 70-80,000 ஒன்று வாங்கி தரேன்னு சொன்னா, நான் இப்படி வெஹிக்கிள் தான் வேணுங்கிறான். సరే ఓకే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను ఒక సాధారణమైనటువంటి హీరో హోండా సైకిల్, మోటార్ సైకిల్ నేను తీస్తానంటే, ఓ ఈ విధంగా పోయేదా నేను, కావాల్సింది నాకు కావాల్సింది 1.25 లక్ష రూపాయలు எனக்கு வெஹிக்கிள் வேணுங்கிறான். నాకు 1.45 లక్షల వెహికల్ కావాలి. இந்த ஸ்மார்ட் போன் போதும், இந்த அளவுக்கு போதும்னு சொன்னா எனக்கு இவ்வளவு பெரிய ஸ்மார்ட் போன் வேணுங்கிறான். నాకు నీకు ఇదిగో ఈ చిన్న ఫోన్ చాలు అంటే వారు ఏమంటారంటే, కాదు ఇటువంటి ఇంత పెద్ద స్మార్ట్ ఫోన్ కావాలి నాకు. ஒரு காரியத்தை நிர்ணயம் பண்றா, நடக்கல. ఒక కార్యాన్ని నిర్ణయిస్తున్నావు, అది జరగట్లేదు. అబ్రహాంట ఏరి పడుతుకడాன்னு சொன்னா పడుతుకறான். అబ్రహాము ఇస్సాకును పడుకోమంటే పడుకుంటున్నాడు. இந்த பொண்ணு வேண்டாப்பா, நான் ஊர்ல இருந்து நான் பொண்ணு அழைச்சிட்டு வரேன்னு சொன்னா, சரி டாடி அப்படிங்கிறான். ఈ స్త్రీ నీకొద్దు, నేను ఊరి దగ్గర నుంచి ఇంకొక స్త్రీ నీకు తీసుకుని వస్తానంటే, ఓకే ఓకే నాన్న. ஏன் அவனுடைய வாயின் வார்த்தை அப்படியே நிறைவேறுனுச்சு? ఎందుకని తన యొక్క వాక్యము ఆ విధంగా నెరవేరుతుంది? ஏன் அந்த வார்த்தையில ஒரு அதிகாரம் இருந்துச்சு? ఎందుకని ఆ యొక్క వాక్యంలో మరి అధికారం ఉన్నది? ஏன் அந்த வார்த்தை தரையில விழுவாம கீழ்ப்படிந்தான்? ఎందుకు ఆ యొక్క వాక్యము గాలికి పోకుండా మరి భూమి మీద పడకుండా మరి నెరవేర్చబడింది? அந்த இடம் தான் நீங்க கவனிக்கணும். అది ఆ విషయం మీరు గమనించాలి. அவன் தேவனோடு கூட பழகி சமாதானமா இருந்த மனுஷன். అతడు దేవునితో సహవాసం చేసి సమాధానాన్ని కోరే அவனுக்கு பொன், பணம், காசு, வெள்ளி, ஆஸ்தி, பிசினஸ் எல்லாம் இருந்துச்சுன்னா புழுதியில் கிடந்தது. తనకున్నటువంటి బంగారము, వెండి, ఆస్తి, సంపద, అంతస్తు ఇవన్నీ ఏం చేశాడంటే మంటిలో వేసినవాడు, పారవేసినవాడు. தேவன் அவர்களுக்கு தான் அந்த வாக்கு கொடுத்திருக்காரு. అటువంటి వారికి మాత్రమే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. எஸ், இந்த வாக்கியத்தையும் எனக்கு நான் கிளைம் பண்ணியிருக்கேன். ఈ యొక్క వాక్యాన్ని నేను అనుభవించినాను. ஆண்டவரே, என்னுடைய மனைவியிட்டயோ என் பிள்ளைகளிடத்திலயோ என் வார்த்தை செல்லா காசா கூடாது. ప్రభా, నా భార్య దగ్గర, నా బిడ్డల దగ్గర నా యొక్క వాక్యము మరి గాలికి చెదిరిపోతే ఉండకూడదు. என்னுடைய வார்த்தை தரையில விழுந்துடக்கூடாது. నా యొక్క వాక్యము భూమి మీద పడేది ఉండకూడదు. அந்த வார்த்தை செல்லுபடி செய்யுங்க. ఆ యొక్క వాక్యము నెరవేర్చబడినట్టు చేయండి. அது எப்ப நடக்கும்? అది ఎప్పుడు జరుగుతుంది? ஆண்டவர் சொன்னார், உன்னுடைய உடைமைகள், ஆஸ்தி, பூமி இதெல்லாம் தூக்கி நீ கீழ்ப்படுத்துத. నీవు ఎప్పుడైతే నీ యొక్క ఆస్తి, నీ అంతస్తు, నీ యొక్క వెండి, బంగారం వీటన్నిటిని నేను లోపరుచుకుంటావు అప్పుడే. பிரியமானவர்களே, ప్రియమైన వర్లారా, நாம் இந்த பூமியை நாம் கீழ்ப்படுத்தி நாம் ஆளுகை செய்கிறவர்களா இருப்போம். మనం ఈ యొక్క భూమిని మనం లోపరుచుకొని మనము ఏలుబడి చేయవలసిన వారమేనాము. கடைசி ஒரு வார்த்தை சொல்லி நான் முடிக்கிறேன். చివరిగా ఒక మాట చెప్పి మీకు ముగిస్తాను. லூக்கா எழுதின சுவிசேஷம் 16ஆம் அதிகாரம். లూకా సువార్త 16వ అధ్యాయము. லூக் 16, లూకా సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనము. இந்த ஊழியக்காரன் 2 எஜமான்களுக்கு ஊழியம் செய்யக்கூடாது. ఏ సేవకును ఇద్దరు యజమానులు సేవింపలేడు. ஒன்றை பகைத்து மற்றொன்றை சிநேகிப்பான். వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును. இந்த உலக பொருளை நாம் பகைக்கணும், தேவனை நாம் சிநேகிக்கணும். ఈ లోక సంబంధమైన సిరిని మనము సేవించకూడదు, దేవుని సేవించాలి. தேவனை பற்றிக்கொண்டு இந்த உலக பொருளை நாம் அசட்டை செய்யணும். దేవుని మాత్రమే మనం సేవించి ఈ లోకపరమైనటువంటి సిరిని మనము ద్వేషించే వారం ఉండాలి. ஆனா லூக் 14ல ஆண்டவர் ஒரு பேரபிள் சொன்னார். లూకా 14లో ఒక ఉపమానం చెప్తున్నాడు. ஒருவனுக்கு ஏர்மாடு
ఒకడికి ఎద్దులు ఉన్నాయి, இன்னொருவனுக்கு விருந்து சாலை ஒன்று இருக்கு, இன்னொன்று ஏர்மாடு இருக்கு. ఒక అతనికి విందుశాల ఒకటి ఉన్నది, ఇంకొక అతనికి ఎద్దులు ఉన్నాయి. எது அவனுக்கு எதை அசட்டை செய்தான்? விருந்து சாலையை அசட்டை செய்து ఏర్మాడై தெரிந்து கொண்டான், స్నేహితాన్. ఇతను ఏది అశ్రద్ధ చేసి ఏది తెలుసుకుంటున్నాడంటే తాను పిలువబడిన పెళ్లి విందు మరి అశ్రద్ధ చేసి తనకున్నటువంటి ఆ యొక్క ఎద్దులు చూడటానికి పోతున్నాడు. இன்னொருவனுக்கு விருந்து சாலையை அசட்டை செய்து வயலை தெரிந்து கொண்டான். ఇంకొక అతను విందుశాలను మరి అశ్రద్ధపరిచి తనకున్న పొలం చూడబోతున్నాడు. சிலர்லாம் விருந்து சாலை సర్వసాధారణంగా అసట్టை செய்வாங்க. చాలా మంది ఈ యొక్క విందుశాల అనేది ఎంతో సాధారణంగా మరి అశ్రద్ధ చేస్తున్నారు. ஒரு சகோதரன், நான் சொல்ல மாட்டேன், ஒரு விசுவாசி, ఒక విశ్వాసి, నేను ఎవరిని చెప్పను, நாம் பிரதர் அப்படின்னு சொல்லக்கூடாது, బ్రదర్ అని కూడా చెప్పకూడదు. అతన్ని ஒரு பிலீவர், ஒரு விசுவாசி, ఏదో ఒక విశ్వాసి అతను சண்டே எங்க வேலை செய்வார் அப்படின்னா சிக்கன் ஸ்டால்ல வேலை செய்யக்கூடியவர். సండే ఎక్కడ అతను పనిచేస్తాడంటే చికెన్ స్టాల్ పనిచేసేవాడు. సండే தான் చికెన్ స్టాல்லாம் ரொம்ப అమోఘமா இருக்கும். సండే మాత్రమే చికెన్ స్టాల్ ఎక్కువగా బిజీగా ఉంటుంది. இவர் 6 நாட்கள் சிக்கன் ஸ்டால்ல தான் வேலை செய்வார். 6 రోజులు చికెన్ స్టాల్ లోనే పనిచేస్తాడు. 7வது நாள் చికెన్ స్టాల్லையும் வேலை செய்வார். 7వ రోజు కూడా చికెన్ స్టాల్ లోనే పనిచేస్తాడు. సార్ நான் கிறிஸ்டியன், நான் சர்ச்சுக்கு போகணும். సార్ నేను క్రైస్తవుని, నేను చర్చికి పోవాలి. தேவனுடைய விருந்து சாலைக்கு நான் போகணும். దేవుని యొక్క విందుశాలకు నేను వెళ్ళాలి. தேவன் எனக்கு ஒரு விருந்து ஆயத்தப்படுத்தி இருக்கிறார். దేవుడు నాకు ఒక విందును సిద్ధపరిచినాడు. దేవునుడు ఐక్యపడணும், దేవునుடைய జనంలోடு கூட நான் ఐక్యపడணும். దేవునితో ఐక్యపరచబడి దేవుని యొక్క జనులతో నేను సహవాసం చేయాలి. தன்னுடைய போய் அதுக்கு ஒரு பலவந்தம் பண்ணணும்ல, தன்னுடைய மாஸ்டர்ட்ட போய் பலவந்தம் பண்ணணும்ல. తన యొక్క యజమాని దగ్గర బలవంతం చేయవలసింది కదా. சார் நான் சண்டே நான் கேட்டா என்ன சொல்லுவாருன்னா, அவர் என்ன விடமாட்டேங்கிறாரு, என் பாஸ் என்ன விடமாட்டேன், ரிலீஸ் பண்ண నేను నా యజమాని దగ్గర పోయి, సార్ నాకు సండే అంటే నా బాస్ నన్ను విడిచిపెట్టనంటున్నాడు. ஏன்னா அந்த அளவுக்கு வியாபாரம் இன்னைக்கு இருக்கு. ఎందుకంటే అంత వ్యాపారం జరుగుతుంది అక్కడ. இப்ப வியாபாரமா இல்ல பணி பாக்குறதா இல்ல விருந்து சாலையை பாக்குறதா? ఇప్పుడు డబ్బును చూసుకోవాలా లేకపోతే విందుశాలకు వెళ్ళాలా? இவர் ரொம்ப நாளா கேட்டுக்கிட்டே இருந்தார். అనేక దినాలుగా మరి అడుగుతూనే ఉన్నాడు. அவருடைய பாஸ் பார்த்தார், டபுள் சாலரி போட்டார் சண்டே. ఆ యొక్క బాస్ ఏం చేశాడంటే ఈ యొక్క సండే మాత్రము డబుల్ సాలరీ చేసేసాడు. அவ்வளவுதான், முடிஞ்சு போச்சு, அவ்வளவுதான், అంతే, కింద పడిపోయాడు, அவ்வளவுதான், అంతే. ஒரு நாளைக்கு 800 ரூபா அப்படின்னா 1500 ரெண்டாவது நாள். ఒక రోజుకి 800 అంటే సండే 1500 రూపీస్, అவ்வளவுதான். ఒక రోజుకి 800 అంటే ఆదివారం అయ్యేసరికి 1600 వస్తున్నాయి. அசட்டை செய்கிறவர்கள், இந்த ஜீசஸ் சொன்னதான இந்த பேரபிள் 2000 வருஷமா தேவனுடைய விருந்து சாலை அசட்டை செய்கிறவர்கள் இன்னும் இருக்காங்க. యేసుక్రీస్తు చెప్పినట్టు ఈ యొక్క ఉపమానము 2000 సంవత్సరాల దగ్గర నుంచి మరి ఈ యొక్క విందుశాలని అశ్రద్ధ చేస్తున్నవారు. பிரியமானவர்களே, நாம் ஞாயிற்றுக்கிழமை உலக பொருளுக்காக, காசுக்காக நாம் அசட்டை செய்கிறவர்களாய் இருப்போமானால், ప్రియులారా, ఈ యొక్క ఆదివార సమయంలో మనము దేవుని యొక్క శాలకు రావడానికి బదులుగా మనము అసట్టை చేసేవారు ఉన్నామంటే, தேவன் நம்மளுடைய கிரிட்டிக்கல் ஜங்ஷன்ல நிற்கும் பொழுது கர்த்தருடைய வசனத்துக்கு நமக்கு பஞ்சம் உண்டாகும். మనము ఒక ఇక్కటైన ప్రదేశంలో మనం నిలబడుతున్నప్పుడు మనకి ఆ యొక్క విషయంలో కరువు సంభవిస్తుంది. இந்த వచనతోడు ముడిపోం. ఇక వచనంతో నేను ముగిస్తాను. ఆమోస్ పుస్తకం 8వ అధ్యాయం. ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము. இவர்களெல்லாம் பூமிக்கு அடுத்தவைகளை சிந்திக்கிறவர்கள். వీరంతా భూమికి సంబంధించిన వారిని సేవించేవారు. ఆమోస్ 8వ అధ్యాయం. ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము வாசிக்கிறோம். verse 6, 6వ వచనము. இல்ல, அவருடைய 5వ வசனத்தில் கூட வாசிக்கிறான். 5వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. எந்த அளவுக்கு பாருங்க, அவருடைய கள்ள தராசு வச்சிருக்காங்களாம், దొంగ త్రాసు చేసి, அப்புறம் தானியத்தினுடைய பதரை விற்கிறவர்கள், ధాన్యమును అమ్మటము, தானியத்துல பதரை விற்கிறவர், ధాన్యపు పొట్టును అమ్మేవారంట. அதாவது இன்னைக்கு சொல்லுவோமானால் சில பிசினஸ் பீப்புள்லாம் நான் பார்த்திருக்கேன். చాలా మంది వ్యాపారస్తులను చూసినాను, ఎక్స్పైరీ గుడ్స్ எல்லாம் விற்கிறவர்களா இருக்காங்க. డేట్ అయిపోయినటువంటి వస్తువులు కూడా అమ్మేవారు ఉంటున్నారు. என்னுடைய లోకల్ చర్చ్లో ஒரு బ్రదரை நான் அறிவேன். నా యొక్క లోకల్ సంఘంలో ఉన్నటువంటి ఒక సహోదరుని నేను ఎరుగుదును. அவர் ஒரு முக்கியமான ஒரு மசாலாவுடைய ஏஜென்ட். அவர் ఒక ముఖ్యమైనటువంటి మసాలా ఏజెంట్ అతను. ஒரு సిటీలో, ఒక సిటీలో கடைசியில் என்ன ஆகும்னா, பொருட்கள் வந்து நிறைய நாட்களில் வந்து என்ன எக்ஸ்పైరీ గుడ్స్ எல்லாம் வரும். అక్కడ ఏం జరుగుతుందంటే ఈ డేట్ అయిపోయినటువంటి వస్తువులన్నీ మళ్ళీ తిరిగి రిటర్న్ వస్తాయి. அந்த கம்பெனியோட ஹெட் குவார்ட்டர்ஸ் என்ன சொல்லுவாங்கன்னா, பொருள் எக்ஸ்పైరీ ஆயிடுச்சுன்னா எங்களுக்கு நீங்க ரிட்டர்ன் பண்ணிடலாம்னு சொல்லுவாங்க. ఈ కంపెనీ యొక్క యజమాని ఏం చెప్తుందంటే, ఒకవేళ ఈ వస్తువు కానీ మరి డేట్ అయిపోయిందంటే అది నీవు రిటర్న్ పంపించచ్చు నాకు. அப்படிதான் అగ్రిమెంట్. అది అగ్రిమెంట్. ஆனால் ஒரு பொருளை கூட திரும்ப எடுக்க மாட்டாங்க. అయితే ఒక వస్తువు కూడా మరి తిరిగి తీసుకోరు. ஒரு வேன் வந்து லோடு இறக்குறதுக்காக வரும்,
ఒక వ్యాను లోడ్ తీయటానికి వస్తుంది. அந்த வேன்ல இந்த எக்ஸ்பைரி குட்ஸை ஏத்தலாம்னு சொல்லிட்டு பார்த்தா அந்த டிரைவர் ஏத்த மாட்டான். ఈ యొక్క ఎక్స్పైరీ వస్తువులు మరి ఎక్కించాలంటే ఎక్కియడు. சார் நீங்க அந்த மேனேஜர்கிட்ட பேசுங்க, இந்த மேனேஜர்கிட்ட பேசுங்கன்னு சொல்லுவாங்க. సార్ నీవు ఈ యొక్క యజమాని దగ్గర మాట్లాడాలి, లేకపోతే ఈ యొక్క మేనేజర్ దగ్గర మాట్లాడని చెప్తుంటారు. அப்ப மற்ற ஏஜென்ட்ஸ்லாம் என்ன செய்வாங்கன்னு நம்ம சர்ச்சில் உள்ள பிரதர்கிட்ட கேட்டேன். అయితే మిగతా ఏజెంట్లు ఏం చేస్తారని నేను చర్చిలో ఉన్న సహోదరుని అడిగితే, కంపెనీ திரும்ப எடுக்க மாட்டேங்குது, அதனால எக்ஸ்பైరీ குட்ஸை நான் உள்ளார விட்டுறோம். ఏ విధంగా ఏంటంటే కంపెనీ తీసుకోదు కాబట్టి ఈ యొక్క ఎక్స్పైరీ అయిపోయిన విషయాలు ఈ యొక్క వస్తువులే మరి అమ్మేస్తుంటారు. ஜனங்கள் ஏமாந்தவங்க வாங்கிடுவாங்க. జనులు చూడకుండా మరి తీసుకుంటుంటారు. ஆனால் நம்மளுடைய சர்ச்சில் ஒரு பிரதர் இருக்காரு. అయితే మన సంఘంలో ఒక సహోదరుడు ఉన్నాడు. எக்ஸ்பైరీ ஆயிடுச்சுன்னா முடிஞ்சு போச்சு, அவ்வளவுதான். ఎక్స్పైరీ అయిపోయిందంటే దాన్ని తీసేస్తాడు. அது காசாக்குறது கிடையாது. అది డబ్బులే అవ్వవు. కంపెనీ என்னைக்கு எடுக்கிறாங்களோ అన్னைக்குதான். కంపెనీ ఎప్పుడు తీసుకుంటుంది అప్పుడే. எஸ், அதான் வாசிக்கிறோம் verse 5ல. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. పదర విற்கிறது, కள்ளతనం பண்றது, unrighteous in money matters. దొంగ తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువగాను చేసి దొంగతనాలు చేసి మనము ధాన్యం అమ్మునట్లు verse 6ல வாசிக்கிறோம். 6 చూద్దాం. நாங்கள் எங்களுடைய ஷாப் பண்டகசாலை திறக்கத்தக்கதாக எப்ப ஓய்வு நாள் முடியும்? చచ్చు ధాన్యమును మనము అమ్ముదుము రండి అని విశ్రాంతి దినం ఎప్పుడైపోవునో అని చెప్పుకొని వర్లారా. ఓ అదనే అమ్మా, ஏண்டா அந்த ஓய்வு நாள் வந்துச்சு இன்னைக்கு? ఎందుకు ఈ యొక్క విశ్రాంతి దినం వచ్చింది? இன்னைக்கு సండే நல்ல காசு பாக்குற நாள். இன்னைக்கு ఈ యొక్క సండే మంచిగా డబ్బులు అయ్యేటటువంటి సమయం ఇది, వ్యాపారం జరిగే సమయం ఇది. இன்னைக்கு சாபத் ஓய்வு நாள் வேற வந்துருச்சு. இன்னைக்கு ఈ దినం వేరే విశ్రాంతి దినం వచ్చింది. எப்ப இந்த పండగ, எப்ப நான் கடையை திறப்பேன், நான் ఎప్పుడు నేను కొట్టు ఓపెన్ చేయాలి, எப்ப நான் காசை பார்ப்பேன், ఎప్పుడు నేను వ్యాపారం చేసి డబ్బులు చూడాలి. ஆண்டவர் இதெல்லாம் சிந்தையில வச்சுக்கிறாராம். அவர்கள் செய்கைகளை எல்லாம் நான் ஒருபோதும் மறப்பதில்லை. 7వ వచనం చివరి ఉంటుంది, వారి క్రియలను నేను ఎన్నడూ మరువను. சாபத்திலே ஓய்வு நாள், சபை கூடுகை அப்படின்னா சிலருக்குலாம் என்னவா இருக்கு அப்படின்னா இதெல்லாம் தேவன் சிந்தையில வச்சுக்கிறாரு. இதெல்லாம் సబ్బాతు దినము, విశ్రాంతి దినము, మరి విశ్రాంతి కూడా ఉండవలసిన దినము అని అంటే కొంతమందికి అది నచ్చని విషయము. ఇదంతా దేవుడు చూస్తూ ఉన్నాడు. அப்படிப்பட்டவர்களுக்கு தேவனுடைய வார்த்தை verse 11ல வாசிக்கிறோம். అటువంటి వారికి దేవుని యొక్క వాక్యం చూడండి. 11వ వచనము. ప్లీజ్ రీడ్. రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టింతును, అది అన్నపానం లేకపోవడం చేత కలుగు క్షామం కాక యెహోవా మాటను వినకపోవటం వల్ల కలుగు క్షామంగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. கர்த்தருடைய வசனம் கேட்க கிடையாத பஞ்சத்தை அனுப்புவேன். దేవుని యొక్క మాట వినకపోవటం వల్ల కలుగు క్షామము. என்ன பயங்கரம்! ఇటువంటి భయంకరమైన విషయం చూడండి. ஏன் அப்படின்னா సండే సభை కూడుகை நம்ம அசட்டை பண்றோம். ఎందుకంటే సంఘం యొక్క అది కూడికను మనము అశ్రద్ధ చేస్తున్నాము. அப்ப தேவன் என்ன செய்வார் அப்படின்னா, ஒரு கிரிட்டிக்கல் ஜங்ஷன் நினைக்கிறப்ப ஆண்டவரே உங்களுடைய வசனம் எனக்கு என்ன, உங்களுடைய வழி என்னன்னு கேட்கும் பொழுது మనం ఒక క్రిటికల్ అయిన ఒక ఇక్కటైన ప్రదేశం నిలువబడి ప్రభా మీ యొక్క వచనం నాకు అనుగ్రహించమని అన్నప్పుడు ஆண்டவர் என்ன செய்வார்னா, ప్రభు ఏం చేస్తున్నా అంటే ஒரு வசனத்தையும் கொடுக்க மாட்டேன். నీకు ఎటువంటి వాక్యం లేదంటున్నాడు. என்ன நீ అసட்டை செய்த, నీవు నన్ను అశ్రద్ధ చేసావు. உனக்கு பணம் தான் ముఖ్యமா இருந்துச்சு, నీకు డబ్బే ముఖ్యంగా ఉన్నది, உனக்கு சண்டே முக்கியம் இல்ல, உனக்கு காசு மணி தான் முக்கியம், నీకు సండే ముఖ్యం అంటే నీకు వ్యాపారం ముఖ్యం అనుకుంటున్నావు. என்ன நீ అసட்டை செய்த, నీవు నన్ను అశ్రద్ధ చేసావు. உன்னுடைய சூழ்நிலையில் நான் இப்ப எப்படி வசனத்தை கொடுக்கணும்? నీ యొక్క పరిస్థితులు నేను ఎందుకు వాక్యం ఇవ్వాలి? இன்னும் கீழே வாசிக்கிறோம், அவருடைய பிள்ளைகள் எல்லாம் தவிப்பார்கள்னு வாசிக்கிறோம். కింద మనం చూసామంటే వారి యొక్క బిడ్డలు మరి ఆకలి కొని ఉంటున్నారు, సమస్యలు అంటున్నారు. அவருடைய సౌందర్యముள்ள அவருடைய வாலிபர்கள் கன்னிகைகள் எல்லாம் தவிப்பார்கள் வாசிக்கிறோம். 13లో రాయబడి ఉంటుంది, చక్కని కన్యకలు యవ్వనులు దప్పిచేత సమస్యలు రాయబడి ఉంటుంది. பிரியமானவர்களே, ప్రియమైన వర్లారా, நாம் இந்த பூமிக்கு அடுத்தவைகளை நாம் சிந்திக்காதவர்களா இருப்போம். ఈ యొక్క భూ సంబంధం వాటిని మనము చింతించుకుందాం గాక. ஒரு காலம் நாம் உன்னதங்களிலிருந்து கீழே இறங்கி வந்துட வேண்டாம். ఒక్కసారి కూడా ఏ మాత్రం మనము ఈ పరలోక సంబంధం విషయం నుంచి మనం దిగిరాకుందాం గాక.